కారణం మీ అందరి అభిమానమే. ఒక్కసారి మీ అందరికీ బిగ్గరగా సౌండ్ పెంచండి. ఇది ఇది మా మౌత్, ఇది స్పీకర్, ఇది ఇది భరత్ అది తీసే. ఓకే, సౌండ్ పెంచు. నిజంగా మాటలు రావట్లేదు. నాకైతే చిన్నప్పటి నుంచి స్టార్టింగ్ ప్రాబ్లం బాగా ఉంటుంది. ఏది స్టార్ట్ చేయాలన్నా కూడా కొంచెం ఏమంటారు, బండి అనేది స్లో ఉంటుంది. కానీ వెస్టీలోకి వచ్చినాక ఆ స్టార్టింగ్ ప్రాబ్లం పోయిందనమాట. అంతే కదా? సో ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారండి ఇక్కడ? ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేస్తారా? ఫస్ట్ టైం నన్ను ఇంతవరకు నేనెవరో తెలియదు, చాలామంది ఉన్నారు. ఒక్కసారి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. సరే, చాలామంది నిజంగా గ్రేట్ అండి. చాలామంది ఈరోజు అంటే పబ్లిక్ హాలిడే ఎప్పుడు వస్తుంది, ఎప్పుడెప్పుడు ఎంజాయ్ చేద్దామా అని చూస్తున్నారు బయట జనాలు. కానీ మీరు మాత్రం ఇక్కడికి వచ్చి ఫస్ట్ టైం కూర్చొని వింటున్నారు అంటే ఇక్కడ ఏదో ఉంది తెలుసుకోవడానికి, జీవితంలో ఏదో ఒకటి సాధించాలన్న తపన ఉంది కాబట్టి ఇక్కడ వచ్చి కూర్చున్నారు. సో అందుకనే మీకు క్లాప్స్ ఇవ్వడం జరిగిందనమాట. నిజంగా ఇప్పుడు జరగబోయే సెషన్ ఏదైతే ఉందో మీ కంప్లీట్ మైండ్ మొత్తం నాకు ఇచ్చేసేయండి, ఓకేనా? ఒక 1 అవర్ మీ ఇంటి దగ్గర టెన్షన్స్, జాబ్ టెన్షన్స్ ఏది కూడా ఆ డోర్ బయటనే వదిలేసేయండి. బ్లైండ్గా కూర్చోండి. నిజంగా నేను కాన్ఫిడెంట్గా చెప్తా, ఈరోజు కనుక మీరు నిర్ణయం తీసుకుంటే మీ లైఫ్ యూటర్న్ తీసుకుంటుంది. ఈరోజు ఏంటి? హ్యాపీ రిపబ్లిక్ డే అందరికీ కూడా. చాలా హ్యాపీగా ఉంది. ఈ మాట మనకు బయట చాలామంది చెప్తూ ఉంటారు, హ్యాపీ రిపబ్లిక్ డే, హ్యాపీ రిపబ్లిక్ డే అని. సో రిపబ్లిక్ డే అంటే అర్థం ఏంటో తెలుసా మీకు? తెలుసా? ఎవరైనా చెప్తారా రిపబ్లిక్ డే అంటే ఏంటి? సార్ థ్యాంక్ యూ సో మచ్. రాజ్యాంగం ఆమోదించబడిన రోజు, ఓకేనా? సో మన భాషలో నేను చెప్తా, సార్ లెక్చరర్ కాబట్టి ఆయన భాషలో ఆయన చెప్పారు, ఓకేనా? సో నాకు తెలిసింది చెప్తా. 1947 ఆగస్టు 15 రోజు మనకు ఇండిపెండెన్స్ డే అని సెలబ్రేట్ చేసుకుంటాం, స్వాతంత్రం వచ్చింది అని. కానీ పూర్తిగా వచ్చింది అప్పుడు స్వాతంత్రం రాలేదంట. 1950 జనవరి 26 రోజు మనకు పూర్తి స్వాతంత్రం వచ్చింది, ఓకేనా? అందుకని మనం స్వాతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం అనేది జరుపుకుంటాం, ఓకేనా? సో నేను ఇక్కడ ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే నా లైఫ్లో నేను హార్ట్ఫుల్గా చేసుకున్న గణతంత్ర దినోత్సవం అంటే ఈరోజు. నిజంగా ఎందుకని చెప్పనా, స్వాతంత్రం వచ్చిందని అందరూ అనుకున్నారు, కానీ ఆగస్టు 15 వరకు కూడా కంప్లీట్ స్వాతంత్రం రాలే. ఇక్కడ చాలామంది కూడా ఫ్రీడమ్ లైఫ్ ఉంది, ఎంజాయ్ చేస్తున్నామని అనుకుంటారు. నిజంగా మీరు ఫ్రీడమ్ లైఫ్లో ఉన్నారా? ఒక్కసారి చెక్ చేసుకోండి. గతంలో నేను కూడా జాబ్ చేసేదాన్ని. 3500 రూపీస్కి కూడా నేను 8 అవర్స్ జాబ్ చేస్తూ ఆ ఇన్కమ్ తీసుకునేదాన్ని నేను చదువుకునే రోజుల్లో. ఆ వచ్చిన శాలరీ తోటి నా బుక్స్ కానీ ప్రతిదీ నేను మా మమ్మీ వాళ్ళని, అమ్మ నాన్నని కూడా బుక్స్కి కూడా దేనికి కూడా నేను డబ్బులు తీసుకునేదాన్ని కాదు వాళ్ళ దగ్గర. సో అలా పార్ట్ టైంగా నేను అప్పటి నుంచి కూడా చేసేదాన్ని. అంటే ఇప్పుడు ఎంప్లాయీస్ గురించి నేను చెప్తా ఒక మాట, మీరు ఎవరు ఫీల్ అవ్వద్దు, ఫీల్ అవ్వనంటే చెప్తా, ఓకేనా? ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు చెప్పండి ఒకసారి, జాబ్ చేసేవాళ్ళు. మీరు ఎవరు ఫీల్ కారు నాకు తెలుసు, ఎందుకంటే మీరు ఫీల్ కాలే కాబట్టి ఇక్కడ వచ్చి కూర్చుర్రు. ఎస్ ఆర్ నో? అందుకే ఒక్కసారి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ ఎంప్లాయీస్కి కూడా. జాబ్ చేసే వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుందో నాకు తెలుసు, అది నా అనుభవం అనమాట. కంప్లీట్గా మన టైం, మన జర్నీ ఏదైతే ఉందో అది బాస్ చేతిలోనే ఉంటుంది. ఎస్ ఆర్ నో? ఎంత ఎమర్జెన్సీ ఉన్నా 1 డే లీవ్ కావాలన్నా బాస్ కాళ్ళు పట్టుకోవడం ఒక్కటే తక్కువ ఉంటుంది, ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే. ఎస్ ఆర్ నో? సో చాలామంది అనుకుంటారు స్వాతంత్రం వచ్చింది, ఫ్రీడమ్ మంచి ఎంజాయ్ చేస్తున్నామని. కానీ లేదండి, మీరు బాస్ చేతిలో ఉన్నంత కాలము మీకు కూడా స్వాతంత్రం రాలేదు ఇంకా.
ఎప్పుడైతే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఎప్పుడైతే మనం తీసుకుంటామో అప్పుడే మనకు స్వాతంత్రం వచ్చినట్లు. సో అందుకే నేనైతే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ తీసుకున్నా, ఇంకా తీసుకోబోతున్నా. ఇప్పుడే నా స్టెప్స్ అనేవి స్టార్ట్ అయినాయి ఈ బిజినెస్లో. సో నేను స్టార్ట్ చేసి 5 years అవుతుంది నియర్లీ. నిజంగా ఒకప్పుడు వెస్టీజ్ గురించి చెప్తా, ఇప్పుడు అంటే వెస్టీజ్కి రాకముందు నా లైఫ్ జర్నీ చెప్తాను, వెస్టీజ్కి వచ్చిన తర్వాత కూడా నేను ఎలా లీడ్ చేస్తున్నానో కూడా చెప్తాను. మీకు ఒక క్లారిటీ వస్తుంది ఖచ్చితంగా. చాలామంది నా మాటలకు సింక్ అవుతారు, ఎందుకంటే నేను కూడా మీ లోపల నుంచి వచ్చిన లేడీనే. ఓకేనా, ఆకాశం నుంచి ఏమి ఊడిపడలేదు. నేను కూడా అక్కడెక్కడో వెనకాల కూర్చునేదాన్ని స్టార్టింగ్లో. లీడర్స్ చెప్తా ఉంటే అన్ని విని ఇంప్లిమెంట్ చేసి నాలో కూడా ఒక లీడర్ ఉన్నారు అని తెలుసుకొని ఈరోజు మీ ముందు ఇలా నిలబడగలిగిన, నన్ను ఇలా తయారు చేసింది మన గ్రేట్ విన్నింగ్ టీమ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అండ్ మై గ్రేట్ అప్లయన్స్. ఒక్కసారి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ ఇవ్వండి. నిజంగా సంధ్య మేడం మై గ్రేట్ అప్లైన్, నన్ను ఈ బిజినెస్కి పరిచయం చేసిన వ్యక్తి. నా లైఫ్లో మా పేరెంట్స్ తర్వాత, గాడ్ తర్వాత మళ్ళీ నేను ఎవరికైతే ప్లేస్ ఇస్తానో అది మా గ్రేట్ అప్లైన్ సంధ్య మేడం. ఒక్కసారి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ ఇవ్వండి. ఎందుకంటే మేడం డైరీలో నా పేరు ఉంది కాబట్టి ఈరోజు గీతా జాన్ రెడ్డి స్టేజ్ మీద నిలబడి మాట్లాడుతుంది. ఎస్ అన్నో, లేకపోతే నేను కూడా వంటింట్లో వంటలు చేసుకుంటూ ఉండేదాన్ని, యూట్యూబ్లో చూసుకొని నేర్చుకుంటా. ఎస్ సార్, వంటలు రాకపోతే ఏం చేస్తాం, యూట్యూబ్లో చూస్తాము, కొత్త వంటకాలు ఏమున్నాయి చూస్తాం, చేస్తాం. ఎస్ సార్, నేను కూడా అదే చేసేదాన్ని గతంలో. సో వెస్టీజ్కి ముందు నేను శారీస్ బిజినెస్ చేసేదాన్ని అనమాట ఆన్లైన్లో. మ్యారేజ్ కాకముందు నాకు ఒక ఎక్స్ కంపెనీలో ఒక అనుభవం ఉంది. 2 సంవత్సరాలు నేను ఆ కంపెనీలో వర్క్ చేసిన. నాకు అక్కడ ఎలాంటి ఇన్కమ్ అయితే రాలేదు, అనుభవం అయితే వచ్చింది. ఈ ఇండస్ట్రీలో జీవితం ఉంది అని తెలుసుకున్నా. నేను ఎందుకు కనెక్ట్ అయిన ఇండస్ట్రీ కంటే చిన్నప్పటి నుంచి నేను ఒక స్ట్రాంగ్ డ్రీమర్ అని చెప్పొచ్చు. నేను ఉండేది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మిడిల్ క్లాస్ అని కాదు, అంతకంటే తక్కువనే చెప్పాలి ఖచ్చితంగా. సో అన్ని ఇబ్బందులు పడుతూ అలాంటి ఫ్యామిలీలో పుట్టిన అమ్మాయిని నేను. కానీ నా ఆలోచన మాత్రం హై క్లాస్ ఉంటుండే. కార్లో తిరగాలి, ఓకేనా, ఏరోప్లైన్స్ ఎక్కాలి, దేశాలు తిరగాలి, ఇంకా డిఫరెంట్ ఆలోచనలు ఉంటుండే. ఇంటికి వచ్చి చూస్తే ఏం ఉండకపోతుండే. సో అలాంటి ఆలోచన ఎట్లయితే బురదలో ఉన్న తామర పువ్వు అంటారు కదా, సో బురదలోనే పుడుతుంది తామర పువ్వు. సో నా లైఫ్ స్టైల్ కూడా అట్లా ఉంటుండే, నా ఆలోచన విధానం అలా ఉంటుండే. నా ఆలోచన అనేది డిఫరెంట్గా ఉంటుండే, నేను ఉండేది వేరే విధంగా. అందుకేనేమో నేను ఇండస్ట్రీకి కనెక్ట్ అయినా. ఓకేనా, ఆ టైంలో నాకు అవకాశం వచ్చింది. నేను అక్కడ 2 years చాలా హార్డ్ వర్క్ చేసినండి. 2 సంవత్సరాలు ఎంత కష్టపడ్డా నాకైతే ఇన్కమ్ అనేది అంటే ప్రాపర్గా చేయలే. ఇండస్ట్రీ కరెక్టే, కానీ ఆ ఇండస్ట్రీలో రైట్ కంపెనీ నేను చూస్ చేసుకోలే. అది కరెక్ట్ కంపెనీ కాదు అని నాకు ఎప్పుడు తెలిసింది, 2 years తర్వాత తెలిసింది. సో ఏ కంపెనీ పేరు కూడా మనం తీసుకోవద్దు కాబట్టి నేను చెప్తున్నా, ఓకేనా. సో 2 years తర్వాత నా టైం వేస్ట్ అయిపోయిందని నేను బాధపడ్డా. కానీ దేవుడు ఏం చేసినా మన మంచిగా చేస్తాడు. ఎస్ అన్న, అక్కడ నాకు ఎప్పుడు ఆ 2 years అనుభవంలో నాకు తెలిసింది ఏంటంటే ఈ ఇండస్ట్రీలో లైఫ్ ఉంది, నా కళలకు సరి అయిన ప్లాట్ఫామ్ ఈ ఇండస్ట్రీ అని నాకు అర్థమైంది. కానీ ఇన్కమ్ రావట్లేదు అని చెప్పి నిరుత్సాహంతో నేను అక్కడ స్టాప్ చేసేసిన. తర్వాత ఆన్లైన్ శారీస్ బిజినెస్ చేసేదాన్ని. కస్టమర్ టు మ్యానుఫ్యాక్చరర్ మధ్యవర్తి లాగా నేను ఉండేదాన్ని అనమాట. సో అలా నేను ఒక 20-30,000 మంత్లీ అలా ఇన్కమ్ కూడా గెయిన్ చేసిన. రాను ఏం జరిగిందంటే, ఇప్పుడు ఏ బిజినెస్ పెట్టినా బయట ఏం జరుగుతుంది, కాంపిటీషన్ ఉంటుందా. సేమ్ అట్లనే నేను స్టార్ట్ చేసినప్పుడే స్టార్ట్ అయింది అసలు ఆన్లైన్ శారీస్ బిజినెస్ అనేది. అప్పుడప్పుడే స్టార్ట్ అవుతుంది. ఆ టైంలో మస్తు ఇన్కమ్ సంపాదించిన 30,000, 40, 50 కూడా వచ్చేది అనమాట. కానీ చాలా హార్డ్ వర్క్ అండి. ఎంత హార్డ్ వర్క్ అంటే మిడ్-నైట్ శారీస్ ఫొటోస్ వచ్చినా ఇమ్మీడియట్గా ఫేస్బుక్లో అప్లోడ్ చేసేదాన్ని. ఎనీ టైం మ్యానుఫ్యాక్చరర్ వాళ్ళు ఏం చేస్తారు, ఫొటోస్ మాకు సెండ్ చేస్తారు, అవి మేము ప్రైస్ పెట్టి ఫేస్బుక్లో పెడతాం. అలా పెట్టేదాన్ని ఎనీ టైం, ఏ టైంలోనైనా. ఫస్ట్ మా బాబు కడుపులో ఉన్నప్పుడు నేను అది చేసిన అనమాట. మా చుట్టాలు అందరూ అంటుండే, నీకు అసలు డబ్బు పిచ్చి బాగుంది, ఎప్పుడు సైలెంట్గా ఉండవు, ఖాళీగా ఉండవు అని చెప్పి మా వాళ్ళు అంటుండే. కానీ నాకేముండే, చిన్నప్పటి నుంచి ఎవరి మీద డిపెండ్ అవ్వడం నాకు ఇష్టం లేదు. ఎస్ అన్నో, అసలు ఎందుకు ఆలోచన వచ్చిందంటే, మా మమ్మీ మహిళా సంఘంలో వర్క్ చేస్తుండే అనమాట.
నా చిన్నతనాన ఇవి జరిగినాయి, ఇవన్నీ నా మైండ్లో ఉన్నాయి కాబట్టి నేను ఇంత స్ట్రాంగ్గా బిల్డ్ అయినా అనుకుంటా. నాకు తెలిసి భార్యాభర్తలు ఇద్దరు గొడవ పెట్టుకొని వాళ్ళ దగ్గరికి వచ్చేవాళ్ళు అనమాట విడాకుల కోసమని. సో వీళ్ళు మాట్లాడేవాళ్ళు కదా, మా సార్ కొట్టిండు అని చెప్పేసి సంథింగ్ లేడీస్ చెప్తా ఉంటే నేను అవి వినేదాన్ని. అసలు ఏంది, చాలామంది వస్తారు కదా మహిళా సంఘం వాళ్ళంటే. నాకు ఒకటి అనిపించేది, అసలు ఆడవాళ్ళుగా పుట్టడమే మన తప్ప, ఇంతమందికి ఇన్ని ప్రాబ్లమ్సా? కొంతమంది అయితే దెబ్బలు తగిలి చాలా ఘోరంగా వచ్చేవాళ్ళు. ఎందుకు ఇంత అని చెప్పేసి నేను ఆ ఏజ్లోనే అట్లా ఆలోచించేదాన్ని. అంటే వీళ్ళు ఫైనాన్షియల్గా కంప్లీట్గా అంటే డిపెండ్ అయ్యి ఒకరి మీద ఆధారపడి ఉండేవాళ్ళు ఎక్కువ వాళ్ళు వచ్చేవాళ్ళు, అలాంటి వాళ్ళు వచ్చేవాళ్ళు. నేను అప్పుడు అనుకునేదాన్ని, నా కాళ్ళ మీద నేను నిలబడాలి, అసలు డిపెండ్ కావద్దు అని. అలా ఆలోచించే క్రమంలోనే మెల్లిమెల్లిగా ఈ జాబ్స్, పార్ట్ టైం జాబ్స్ అని, తర్వాత శారీస్ బిజినెస్ అని, తర్వాత చేస్తూ ఉంటే నాకు బయట కంపెనీ అని చెప్పాను కదా, ఆ కంపెనీలో నాకు సంధ్య మేడం పరిచయము. సంధ్య మేడం నా క్రాస్ లైన్, అక్కడ ఆమెకు నాకు సంబంధం లేదు ఆ బిజినెస్లో, ఓకేనా. సో క్రాస్ లైన్ కాకపోతే ముఖ పరిచయం ఉంటుంది కదా, మీటింగ్కి వచ్చినప్పుడు హాయ్ బాయ్ చెప్తాం కదా. సో అలా నేను చేసే పని, నేను చేసే వర్క్ని ఆమె చూసేదన్నమాట. మంచి హార్డ్ వర్కర్ కానీ సక్సెస్ అవుతలేదు అని చెప్పేసి అనుకునేదంట మేడం. తర్వాత మేడంకి అవకాశం పూర్ణిమ మేడం చెప్పినాక, మేడం ఫస్ట్ పూర్ణిమ మేడంని నా దగ్గర తీసుకొచ్చారు. మేడం ఒక మంచి లీడర్ ఉన్నారు, ఆ మేడం దగ్గర పోదామని. సంధ్య మేడం, పూర్ణిమ మేడం మా ఇంటికి వచ్చినప్పుడు నేను హార్ట్లీ వెల్కమ్ అని డోర్ తీసి వెల్కమ్ చెప్పలే. డోర్ తీయగానే వాళ్ళని చూసి అమ్మ ఇప్పుడు మళ్ళీ ఏం బిజినెస్ అంటారో ఏమో, నిజంగా చెప్తున్నా ప్రామిస్గా, మళ్ళీ ఏం బిజినెస్ అంటారో ఏమో, ఏం కొనమంటారో ఏమో అనుకున్నా. అట్లా అనుకుంటేనే డోర్ తీసిన. సో డోర్ తీసిన లోపలికి వచ్చిర్రు. నేను అప్పటికే ఆ ఎక్స్ కంపెనీ ప్రోడక్ట్స్ వాడేదాన్ని, న్యాచురల్ ప్రోడక్ట్స్ అవి నేను బాగా అలవాటు పడిపోయిన ఆ ప్రోడక్ట్స్కి. తర్వాత మళ్ళీ కెమికల్ ప్రోడక్ట్స్ వాడడానికి నా మనసు ఒప్పలే. బిజినెస్ బంద్ చేసినా కానీ మేడం వాళ్ళు వచ్చేంత వరకు కూడా నేను ఆ ప్రోడక్ట్స్ వాడుతూనే ఉన్నా, ఆన్లైన్లో పర్చేస్ చేస్తుండే. అరే మేడం నిన్ననే నేను కొరియర్ వచ్చిందని చెప్పి కాటన్ డబ్బా తెచ్చి చూపించిన, నిన్ననే వచ్చింది మేడం ప్రోడక్ట్స్ ఇవన్నీ చూడండి అని బిల్లు కూడా చూపించిన. సో మేడం వాళ్ళు చెప్పారనమాట, గీత నీకు ఆ ప్రోడక్ట్స్కి ఈ ప్రోడక్ట్స్కి తేడా చూపిస్తా చూడు. సో దాని ప్రైస్ ఎంత ఉంది, మన ప్రైస్ ఎంత ఉంది, ఓకేనా. పాయింట్ వాల్యూమ్ పీవీ అక్కడ ఎంత ఉంది, ఇక్కడ ఎంత ఉంది. ఆల్రెడీ నాకు ఇండస్ట్రీ పరిచయం ఉంది కాబట్టి కొంచెం బిజినెస్ భాషలో చెప్పారు అనమాట. ఇలా ఉంది, దానికి దీనికి ఇంత తేడా ఉంది. అది బయట దేశం కంపెనీ, యుఎస్ కంపెనీ, మనది ఇండియన్ కంపెనీ. ఇండియన్ కంపెనీ అంటే మనకు ఆర్థిక పరంగా, డబ్బుల పరంగా కానీ ప్రతిదీ కూడా మనకు అందుబాటులోనే ఉంటాయి. సో ప్రైస్ తక్కువ ఉంది, మంచి క్వాలిటీ ప్రోడక్ట్స్ ఇస్తుంది మన కంపెనీ అని మేడం వాళ్ళు చెప్తే నేను కాదనలేకపోయినా. ఎందుకు కాదనలేకపోయినా, నా దగ్గర ఆల్రెడీ ప్రోడక్ట్స్ ఉన్నాయి. అయినా కూడా సరే మేడం ఒక 1500 అయితే ప్రోడక్ట్స్ ఇవ్వండి, నా మొన్ననే తెచ్చిన కదా అవి కూడా అయిపోవాలి కదా అని చెప్పి 1500 రూపీస్ ప్రోడక్ట్ తోటి నేను ఫస్ట్ పర్చేస్ చేసిన. ఆ బిల్లు ఇప్పటి వరకు ఉంది. ఫస్ట్ బిల్లు నేను మొన్న చూసుకున్నాను అనమాట, బీరువాలో కనిపించింది. స్టార్ట్ చేసిన ఆ టైంలో నేను ఎలా ఉన్నా చెప్పనా, సంవత్సరంన్నర బాబు ఉన్నాడు చేతిలో, 5 నెలల పొట్టతో ఉన్నా. మా పాప కడుపులో ఉంది, 5 months ప్రెగ్నెంట్ నేను అప్పుడు. సో మేడం వాళ్ళు వచ్చి చెప్పినప్పుడు నేను మేడం వాళ్ళకి ఒకటే చెప్పిన, మేడం నేను మ్యారేజ్ కాకముందు అక్కడ ఆ బిజినెస్లో చేసినప్పుడు ఎంత హార్డ్ వర్క్ చేసినా నేను సక్సెస్ తీసుకోలేకపోయినా, కానీ ఇప్పుడు మీరు మంచి కంపెనీ తీసుకొచ్చిర్రు కానీ నేను చేయలేని స్థితిలో ఉన్నా. నేను ఎట్లా చేస్తా మేడం, ప్రెగ్నెంట్గా ఉన్నా, బాబు కూడా ఉన్నారు చేతిలో, చిన్న బాబు. సో చేయలేను మేడం అని మేడం వాళ్ళకి చెప్తే పూర్ణిమ మేడం నాకు ఒక ఐడియా ఇచ్చిర్రు. నువ్వు ఆల్రెడీ శారీస్ ఫొటోస్ ఫేస్బుక్లో షేర్ చేస్తావు కదా, ఆ శారీస్ ఫొటోస్కి బదులుగా మన ప్రోడక్ట్స్ గురించి షేర్ చేయండి. మీరు ఈ ప్రోడక్ట్ వాడితే ఆటోమేటిక్గా మీరే చేస్తారు. మీరు ఫస్ట్ ఆ బయట ప్రోడక్ట్స్ వచ్చినాయి కదా అవి వాడకండి, మీరు ఇవి వాడండి రేపటి నుంచి అని చెప్పారు. ప్రోడక్ట్ వాడడం స్టార్ట్ చేసిన. ఇంకా ప్రోడక్ట్ వాడడం స్టార్ట్ చేస్తే మన నోరు ఊరుకుంటుందా? ప్రోడక్ట్ బాగున్నాయి బయటికి వెళ్ళి చెప్పు. సో ప్రోడక్టే నన్ను బయటికి పంపించినాయి, నిజంగా చెప్తున్నా. ఎందుకంటే 420 రూపీస్ బయట కంపెనీలో షాంపూ, మన దగ్గర జస్ట్ 190 రూపీస్. 420 రూపాయల షాంపూ, 190 రూపాయల షాంపూ, రెండు ఈక్వల్ అనిపించినాయి. మంచి క్వాలిటీ. మళ్ళీ డబ్బులు మనం ఎవరి దగ్గరికి పోయినా కానీ 500 రూపాయలు పెట్టి, 420 రూపాయలు పెట్టి 200 ml అనుకుంటుంది. 200 ml షాంపూ కొనాలంటే ఎవరైనా ఆలోచించేవాళ్ళు. సో చాలా కష్టపడ్డాం మేము అప్పుడైతే ఆ ప్రోడక్ట్ సేల్ చేయడానికి కూడా. సో ఇక్కడ ఇంత తక్కువ ఉన్నాయి, హ్యాపీగా షేర్ చేయొచ్చు అని చెప్పడం స్టార్ట్ చేసిన. మేడం ఒక మాట చెప్పారు, మేడం మీరైతే బస్తాలు ఎత్తట్లేరు, బండలు మోయట్లేరు,
మాట్లాడుతున్నారు కదా, ప్రెగ్నెంట్ అయితే ఏంది పక్కన వాళ్ళతోటి వాళ్ళతోటి వీళ్ళతో ఫోన్లతో మాట్లాడుతున్నారు కదా, అదే విషయం ఈ ప్రోడక్ట్స్ గురించి మాట్లాడండి రేపటి నుంచి అని చెప్పారు. నేను అదే స్టార్ట్ చేసిన అనమాట. సో నా సీడీలో కూడా ఉంటుంది ఒక మేడం ఫోటో. ఆ మేడం దగ్గరికి నేను 8 months ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఆ మేడం దగ్గర ప్లాన్కి వెళ్ళడం జరిగింది. గంట సేపు నేను అనర్గళంగా ఆ బుక్లో ఉన్న ప్రోడక్ట్స్ అన్నీ షేర్ చేస్తున్నా, నీళ్ళు తాగుకుంటా. ఎంత దమ్ము వస్తుంది. 8 months ఉన్నప్పుడు ఎట్లా ఉంటారండి, నార్మల్గా కూడా మాట్లాడలేము, కానీ కంటిన్యూగా మాట్లాడుతూ అంత నేను కష్టపడ్డా కూడా ఆ మేడం ఒక చిన్న సోప్ కానీ పేస్ట్ కానీ ఏది కొనలే. మళ్ళీ నాకు ఒక సలహా ఇచ్చింది, ఎందుకమ్మా ఇంత కష్టపడుతున్నావు, 8 months అంటున్నావు కదా, హ్యాపీగా ఇంట్లో కూర్చొని మంచిగా అమ్మ వాళ్ళు వండి పెట్టింది తిని కూర్చోక హెల్త్ కాపాడుకో అని చెప్పింది. ఆ రోజు ఆ చెప్పిన మేడం అట్లనే ఉంది. ఇప్పుడు నేను కార్లో పోతున్నా, ఆ కడుపులో ఉన్న పాపని కార్లో తిప్పుతున్నా. బాగుందా లేదా? సార్ నాకేమనిపించిందంటే అరే తోటి ఆడమ్మ కాబట్టి నా బాధ తెలుసుకుందిలే, సరే మేడం నో ప్రాబ్లం అని చెప్పేసి నేను వెళ్ళిపోయినా. చాలామంది ఈ టైంలో ఏం చేస్తారు, నేను ఇంతసేపు డెమో చెప్పినా ఒక్క సబ్బు కూడా కొనలే, నేను చెయ్యని బిజినెస్ అనుకుంటారా అనుకోరా, ఏం కొనలేదు నేను చెయ్యని బిజినెస్, ఇంత కష్టపడ్డా కూడా రిజల్ట్ వస్తలేదు, నేను చెయ్యని బిజినెస్. సో ఇక్కడ చూడండి, మనం ఎంత మందికి కలిస్తే మనం అంత పర్ఫెక్ట్ అవుతాం, ఎంతమందితో ప్లాన్ ప్రజెంటేషన్ చూపిస్తే మనం అంత పర్ఫెక్ట్ అవుతాం. ఎస్ అన్నో, ఒకరిద్దరికి చెప్తారు కబడ్డీ 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 అంటారు, ఒకరిద్దరిని ముట్టుకుంటారు కథం నేను ఆడలే నీ గేమ్ అంటారు. అట్లా కాదు ఇది. సో ముందు చూపు అనేది ఉండాలి. సో నేను అనుకున్నా ఆ మేడంకి తెలియదు, తోటి మహిళ కాబట్టి నాకు ఒక సలహా ఇచ్చింది, సో నో ప్రాబ్లం అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయినా. అలాగే చెప్తూ చేసే ప్రాసెస్లో నన్ను నమ్మిన వాళ్ళు నాతో జర్నీ చేసిర్రు, లాగిన్ అయ్యారు, ప్రోడక్ట్స్ తీసుకున్నారు. తర్వాత నేను డెలివరీ టైంకి 16,000 ఇన్కమ్ అనేది నేను తీసుకున్నా అండి, 16,000 ఇన్కమ్. నా ఫస్ట్ చెక్ నేనైతే చాలా హ్యాపీగా, ₹1,00,000 చెక్ వచ్చినప్పుడు, ఆ 16,000 చెక్ వచ్చినప్పుడు నా ఆనందానికి అవధులు లేవు నిజంగా. ఎందుకంటారా, ప్రెగ్నెంట్ లేడీ 9th month ఉన్నప్పుడు కాలు కూడా నేను బయట పెట్టలే, ఇంట్లోనే ఉన్నా, కానీ 16,000 ఇన్కమ్ నేను తీసుకున్నా అంటే మా సార్ ఒకటే మాట, నువ్వే గ్రేట్ కదండి, చాలా బాగా, అసలు ఇంట్లోనే ఉన్నావు ఏం చేసినావు అని. ఏం చేయలేదు, నీ అకౌంట్లో 10 తారీఖు వచ్చేసరికి పైసలు పడ్డాయి. 16,000 ఏం చేసినావు అసలు నువ్వు ఈ నెల అంటే, నేను ఈ నెల ఏం చేయలేదు, ఈ 4 నెలల నుంచి నేను చేసిన పనికి ఈ నెల వచ్చింది నాకు డబ్బు. సో మన కంపెనీ ఇచ్చేది అదే. నేను యాక్టివ్గా లేను 9వ నెల అప్పుడు, నా డెలివరీ అప్పుడు, కానీ నేను హాస్పిటల్లో ఉన్నా, నా అకౌంట్లో 16,000 పడ్డాయి. ఆ రోజు నా మైండ్లో ఒకటి, నేను భూమి మీద లేకున్నా నేను క్రియేట్ చేసిన నెట్వర్క్ మీద డబ్బులు నా ఫ్యామిలీకి వస్తాయి. ఆ నమ్మకం నాకు వచ్చింది, మా సార్కి అదే చెప్పిన. అప్పటి వరకు మా సార్ కూడా ఎట్లా అంటే గుండు సూది పట్టుకొని కూర్చున్నట్టు ఉంటుండే, ఎప్పుడు బంద్ చేయి, నువ్వు బిజినెస్ బంద్ చేయి, ఏం ప్రోడక్ట్స్ నాకు అది వద్దు, నేను ఆ సబ్బు తెచ్చుకుంటా, నువ్వు అది వాడుకో, నేను వేరే తెచ్చుకుంటాను అంటుండే మా సారు. ఎట్లా తెస్తావో చూసా, లేదు అన్నీ ఇవే వాడాలి. ఇప్పుడు సలీం సార్ వాళ్ళు చెప్తారు కదా, అన్నీ తీసేసి, సో మా ఇంట్లో రివర్స్ అయిందనమాట, అవన్నీ తీసేసి నేను ఇవన్నీ పెడుతుండే, లేదు ఇవే వాడాలి, ఖచ్చితంగా ఇవే వాడాలి. ఆ రోజు ఎప్పుడైతే 16,000 ఇన్కమ్ తీసుకురో మా సార్ 50% చేంజ్ అయ్యారు. నువ్వు బంద్ చేయి అనడం ఆయన బంద్ చేసిండు, ఆయన అంటలేడు అనమాట. సో బాగానే ఉందిగా, చేసుకుంటుంది కదా, ఇంట్లోనే ఉంటుంది, పిల్లలు అన్ని యాక్టివిటీస్ ఇంట్లో జరుగుతూనే ఉన్నాయి, డబ్బులు అయితే వస్తున్నాయి అని చెప్పేసి ఆయన సైలెంట్ అయిపోయారు. అలా షేర్ చేస్తూ మనకేమొచ్చింది, కరోనా టైంలో జూమ్ మీటింగ్స్ అనేవి స్టార్ట్ అయినాయి. కరోనా మొత్తం లాక్డౌన్ వచ్చింది కదా, జూమ్ మీటింగ్స్ వచ్చినాయి. జూమ్ మీటింగ్స్లో ఉన్నప్పుడు అక్కడ మనకేం జరిగిందంటే, చాలామంది మీటింగ్స్కి రమ్మంటే చెప్పే మాట, నేను మీటింగ్కి ఎందుకు, ఏముంది మేడం, ₹100 ప్రోడక్ట్ కొనిపిస్తే మనకు డబ్బులు పీవీ వస్తుంది, ₹1,000 అంటే ₹3,000 కొనిపిస్తే 100 పీవీ వస్తుంది, అంతే కదా బిజినెస్ మేము చేస్తాం. 5,500 చేస్తే ఏమంటారు బ్రాంజ్ అయిపోతారు, అంతే కదా మేము చేస్తాం అనుకుంటారు. అట్లా చేస్తే పప్పులో కాలేసినట్టే. మనం నేర్చుకోకపోతే ఈ బిజినెస్లో పర్ఫెక్ట్ కాలేము. సో నేను ఇంత మాట్లాడతాను నాకు కూడా తెలియదు, నిజం చెప్తున్నా ప్రామిస్గా. ఎంత సైలెంట్గా ఉండేనంటే, నేను నా పక్కన కూర్చొని జర్నీ చేసినా కానీ నేను వాళ్ళ పేరు కూడా నేను అనుకునేదాన్ని కాదు, సైలెంట్గా కూర్చునేదాన్ని. సో అలాంటి పర్సన్ని ఈరోజు ఇలా మాట్లాడగలుగుతున్నా, ఇలా చేస్తున్నా అంటే ఆ జూమ్ ప్లాట్ఫామ్ అనేది నన్ను ఇలా మార్చింది. జూమ్ మీటింగ్స్ ఎంతమంది కనెక్ట్ అవుతారు ఇక్కడ? జూమ్ మీటింగ్స్ అందరు కనెక్ట్ అవుతారు. సో కొత్త వాళ్ళకి ఏందో అర్థమవుతలేదు జూమ్ మీటింగ్ అంటే. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఒక బ్లౌజ్ కుట్టాలంటే
బ్లౌజ్ పీస్ కావాలి, థ్రెడ్ కావాలి, మిషన్ కావాలి, కత్తెర కావాలి, మనిషి మనం ఉన్నాం. మనం ఈ 5 ఉంటే సరిపోతుందా? బ్లౌజ్ అయిపోతుందా? కాదు కదా. ఏం చేయాలి? నేను మిషన్ పెట్టుకున్నా, కత్తెర పెట్టుకున్నా, అన్ని పెట్టుకొని రెడీ కూర్చున్నా, రారి బ్లౌజులు కుడతా అంటే ఎవరైనా ఇస్తారా నాకు? ఇవ్వరు కదా. మనం ప్రాక్టీస్ చేయాలి. ఫస్ట్ ప్రాక్టీస్ చేసే ప్రాసెస్లో ఏమవుతుంది? ఎన్నో క్లాతులు వేస్ట్ అవుతాయి. ఓకేనా? ట్రైనింగ్ తీసుకుంటాము, డబ్బులు పే చేస్తాం, వేలకు వేలు డబ్బులు పే చేస్తాము, ట్రైనింగ్ తీసుకుంటాము, క్లాతులు వేస్ట్ అవుతాయి, అన్నీ వేస్ట్ అవుతాయి. సో ఆ ప్రాసెస్లో మనకేం నేర్చుకుంటాము, పర్ఫెక్ట్గా బ్లౌజులు కుడతాము, వెళ్ళిపోతాం. ఇక్కడ కూడా మీటింగ్స్ అనేవి మనలో ఉన్న లీడర్ని నిద్ర లేపుతుంది నిజంగా. సో మనము ఎలాంటి డ్రీమర్, మనలో ఉన్న పవర్ మనకు తెలియదు. హనుమంతుడి బలం హనుమంతుడికి తెలుస్తుందా? మనకు తెలుసు. ఎస్ ఆర్ నో? ఇక్కడ కూడా మనలో ఉన్న లీడర్ మనకు కనిపించరు. ఎదుటి పర్సన్, మన అప్లైన్స్ ఉంటారు కదా, వాళ్ళు పసిగట్టుతారు. అందుకే మీకు పదే అప్లైన్లు ఫోన్లు చేసేది. ఎందుకు చేస్తారు? అప్లైన్కి ఎవరు దొరకట్లేదు కాబట్టి నాకే ఫోన్ చేస్తారు అని మీరు అనుకుంటారు చాలామంది. దొరకక కాదు, మీలో ఉన్న లీడర్ని మీరు జోకొడుతురు. ఆ జోకొట్టకండి, నిద్ర లేపండి అని లేపడానికి ప్రయత్నం చేస్తున్నారు. చిన్న ప్రయత్నం అంతే. సో ఇక్కడ మన గురించి మనకు తెలియదు. అమ్మ నేను చేయలేను, నేను మాట్లాడలేను, నాకు టైం ఉండదు, నాకు చిన్నపిల్లలు ఉన్నారు, సో నేను లేడీని, నేను మాట్లాడలేను, సో నేను అంత దూరం పోలేను, మా సార్ వస్తేనే నేను కూరగాయలు కూడా తెచ్చుకుంటా, మా సార్ లేకుండా నేను ఈ బిజినెస్ ఎట్లా చేయను, మా సార్ సపోర్ట్ లేదు. ఇంతకుముందు ఒక మేడం చెప్తున్నారు, నేను సింగిల్గా చేస్తున్నా మేడం, మా సార్ సపోర్ట్ లేదు అని. నేను కూడా సింగిల్గానే చేసిన, మొన్నటిదాకా సింగిల్గానే చేసిన. చాలామందికి చెప్పే మాట ఇదే మాట, సింగిల్గా చేస్తున్నాము, మా మేడం సపోర్ట్ వస్తలేదు, మా సార్ సపోర్ట్ వస్తలేదు అంటారు. మనం సక్సెస్ అయితే వాళ్ళ సపోర్ట్ ఎందుకు రాదండి? వస్తుందా రాదా? నేను ఈ బిజినెస్ నుంచి కరోనా టైంలో అచీవ్ అయిన 8 lakhs వర్త్ షిఫ్ట్ కార్ నేను తీసుకోవడం జరిగింది. లాక్డౌన్లో తీసుకున్నా. అప్పుడు మన లీడర్స్ కూడా సింగిల్ లేడీగా ఈ బిజినెస్ స్టార్ట్ చేసి మంచి కార్ తీసుకున్నారని చెప్పి చాలా ప్రమోట్ చేసిరు. ఒక 100 to 150 మెంబర్స్ మన కార్ అన్వీలింగ్కి వచ్చిరు అనమాట లీడర్స్. అలా వాళ్ళందరూ, మా సారు బిజినెస్ పరంగా నాతో వచ్చిన ఏదైనా మీటింగ్ ఉంది అంటే మా కార్ అన్వీలింగ్కి ఫస్ట్ కార్ తెచ్చి ముందులో పెట్టిన మా సార్ ముందు. ఈ బిజినెస్ నుండే తీసుకున్నాం కారు. సో కారు తీసుకునే ప్రాసెస్లో కూడా వద్దంటే వద్దు అని అనేవాడు. కారు వద్దు, నీకు బండి ఉంది కదా, 3000 పెట్రోల్ వస్తే మంత్ మొత్తం అవుతుంది, కారు వద్దు అని చెప్పేసి అంటుండే. లేదు, ఖచ్చితంగా కారు తీయాల్సిందే, ఈ బిజినెస్ నేను కారులో చేయాల్సిందే. నా బలవంతాన తీసుకోవడం జరిగింది. ఆ కార్ అన్వీలింగ్కి మా సార్ వచ్చి, చూడండి ఒకటే మాట, నాకు తెలియదు ఆయన డ్రీమ్ కారు కొనాలని ఉందని. ఆ రోజు దాస్ సార్ బలవంతంగా మాట్లాడించిరు. లేదు సార్, జాన్ రెడ్డి సార్, ఇది మీ ఫంక్షన్, మీ ఇద్దరు పెళ్ళి, మీరు మాట్లాడాలి, ఒక్క మాట అన్నా మేము వీడియో తీసుకోవాలి అని చెప్తే ఈ మాట చెప్పిరనమాట. నాకు కార్ అంటే చాలా ఇష్టము, ఇది డ్రీమ్ ఉండే, మా మేడం నాకు గిఫ్ట్ ఇచ్చింది, నేను ఇంతవరకు మా మేడంకి నేను సపోర్ట్ చేయలే, కానీ ఇప్పటి నుంచి మా మేడంకి నేను సపోర్ట్ చేస్తా. బాగుందా లేదా? చాలామంది చెప్పే మాట, మా సార్ వస్తలేరు, మీరు కార్ ఏంటి, సార్ ఎందుకు రారు? ఈరోజు రేపు బాన్సువాడ మీటింగ్ ఉంది, నాతో పాటు వస్తారు మా సార్ కూడా. వస్తారా రారా? సో ఖచ్చితంగా వాళ్ళని తీసుకురావాలంటే మనం సక్సెస్ అయి చూపించాలి వాళ్ళకి. మన సక్సెస్ చూపిస్తే ఖచ్చితంగా మనతో జర్నీ చేస్తారు వాళ్ళు. సో అలా చేసే ప్రాసెస్లో జూమ్ మీటింగ్స్ అనేవి వచ్చినాయి. అప్పటి వరకు నేను తెర వెనకాల చేసిన బిజినెస్, అంటే ఫోన్లలో ఇంకా బేబీ డెలివరీ అయిన తర్వాత బయటికి వెళ్ళే ప్రాసెస్ లేదు కదా. తర్వాత జూమ్ మీటింగ్స్ వచ్చినాయి. జూమ్ ప్లాట్ఫామ్లో మెల్లిమెల్లిగా మాట్లాడడం స్టార్ట్ చేసిన, హ్యాండ్ రైజ్ చేయడం స్టార్ట్ చేసిన. చాలామందికి జూమ్ ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పండి, జూమ్ మీటింగ్ కనెక్ట్ అవ్వాలంటే ఎంతమందికి ఇబ్బంది అవుతుంది? 6 గంటలకు లేవడం. నిజం చెప్పాలి, ఇబ్బంది అవుతుంది అన్నోళ్ళు చెప్పండి, దానికి పరిష్కారం నేను చెప్తా. టైం మార్చేద్దాం, ఊరికేనే అంట. ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేయండి, ఇబ్బంది ఉన్న వాళ్ళు ఒక్కసారి. 6 గంటలకి జూమ్ మీటింగ్కి కనెక్ట్ అవ్వాలంటే ఇబ్బంది అవుతుంది మేడం, పొద్దుగాల మంచిగా నిద్ర వస్తుంది, ఆ టైంలో ఊకే అప్లైన్ ఫోన్ చేస్తూ ఉంటారు, లేపుతారు. ఓకేనా? సో నేను కూడా అట్లా అనుకునేదాన్ని కాదు, ఎందుకంటే ఫుల్ ఎగ్జైటెడ్ కదా. నేనేమో మా మేడం వాళ్ళు, ఇప్పుడు దాస్ సార్ కానీ, ఆంజనేయులు సార్ కానీ, శ్రీనివాస్ సార్, సంజయ్ మేడము, సిఈపి సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్, ఐఎమ్ ఎట్ దిస్ మీటింగ్ అని చెప్పేసి పోస్టర్లు గ్రూప్లో వేస్తూ ఉంటే నాకు బాధ అవుతుండే. నాకేమో చేయాలని అనిపిస్తుండే,
కానీ బయటికి వెళ్ళే సిచ్యువేషన్ లేదు. వీళ్ళు మాత్రం బీభత్సంగా చేసుకుంటారు. అయ్యో నేను ఎప్పుడు వెళ్తానో ఏమో బయటికి, మీటింగ్స్కి పోతున్నారు వీళ్ళు. నేను మళ్ళీ ఇంట్లో ఎప్పుడు ఖాళీగా కూర్చునేదాన్ని కాదు. నేను ఏం చేసేదాన్ని తెలుసా, ఇంట్లో యూట్యూబ్ ఉంటుంది కదా, యూట్యూబ్లో మన విన్నింగ్ టీమ్ యాప్ ఉంది కదా, విన్నింగ్ టీమ్ యాప్లో మనకి యూట్యూబ్లో మన లీడర్స్, విన్నింగ్ టీమ్ లీడర్స్ యొక్క సిడీస్ అవి చూసుకుంటూ వంట చేసేదాన్ని. రోజు గిన్నెలు దోమే దగ్గర కానీ వంట చేసే దగ్గర కిచెన్ కంప్లీట్గా గోడకు నేను హుక్స్ పెట్టి ఆ మొబైల్ హ్యాంగ్ చేసేదాన్ని. ఆ కిచెన్లో పని అంతా అయిపోయే లోపు ఒక 2-3 వీడియోలు చూసేదాన్ని, గంట అరగంట అట్లా ఉన్న వీడియోస్. ఆ టైంని, పని చేసే టైంని కూడా నేను వేస్ట్ చేయలే, 2 పనులు చేసేదాన్ని. పని చేసుకుంటూ నాలెడ్జ్ తీసుకోవడం, ప్రోడక్ట్ నాలెడ్జ్ తీసుకోవడం, ఓకేనా, లీడర్స్ గురించి తెలుసుకోవడం, మీటింగ్స్లలో మాట్లాడేవి. మై గ్రేట్ అప్లై, నిజంగా పురుషోత్తం దాస్ సార్కి ఒక్కసారి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లై ఇవ్వండి. నేను ఎప్పుడు కూడా నేను మర్చిపోను, బారిల్ సార్ ఫస్ట్ టైం హైదరాబాద్కి వచ్చిరనమాట. సుందరయ్య విజ్ఞాన కేంద్రం అని ఉంటుంది ఆర్టీసీ ఎక్స్ రోడ్లో. అక్కడికి బారిల్ సార్ వచ్చిర్రు. నేనేమో వెళ్ళలేని పరిస్థితి, నెలల పాప ఉంది. సార్ నేను మీటింగ్కి రావాలని ఉంది సార్, మీరు అందరు పోతురు, మళ్ళీ ఫోటోలు పెడుతురు మళ్ళీ గ్రూప్లలో, నాకు ఏం చేయాలో అర్థమైతే లేదు సార్ అంటే, సార్ ఒక మాట, మేడం నేను ఫేస్బుక్ లైవ్ పెడతా, ఆ లింక్ మీకు పంపిస్తా, ఫేస్బుక్లో చూడండి అని చెప్పారు. మొబైల్ ఫోన్లో ఛార్జింగ్ అయిపోయేంత వరకు ఆ మీటింగ్ లైవ్ పెట్టిరు నా కోసం. ఛార్జింగ్ కంప్లీట్గా అయిపోయింది అప్పటి వరకు. అంటే నేర్చుకోవాలన్న ఆతృత నాకు ఉండే, కానీ చుట్టూ డోర్లన్నీ మూసుకుపోయి ఉండేదన్నమాట. ఏదో ఒక ప్రయత్నం అయితే చేయాలి కదా, నేర్చుకోవాలి, ఆ తపన ఉంది కాబట్టి. నాలో ఒక డ్రీమర్ని, ఒక లీడర్ని చూసిరు కాబట్టి మై గ్రేట్ అప్లయన్స్ అంత హెల్ప్ చేసిరు. సో అప్లయన్స్ ఖచ్చితంగా వాళ్ళు ఏదన్నా చేస్తున్నారు మన కోసము అంటే అది మన అదృష్టం, వాళ్ళ కోసం కాదు వాళ్ళు చేసేది, మన కోసం చేస్తున్నారని మనం అనుకోవాలి. సో ఆ రోజు సార్కి పెట్టాల్సిన అవసరం ఏముంది చెప్పండి, అంతేనా కదా. కానీ ఆ రోజు పెట్టిరు, అది లైవ్గా నేను చూసి అలా నేను ఆన్లైన్గా నాలెడ్జ్ తీసుకొని తర్వాత మెల్లిమెల్లిగా ఫిజికల్ మీటింగ్స్కి నేను బయటికి రావడం స్టార్ట్ చేసిన. కొంచెం పాపకు 1 year 1.5 year అట్లా అయినాక నేను బయటికి రావడం స్టార్ట్ చేసిన. స్కూటీ తీసుకున్నా ఈ బిజినెస్ నుంచి. స్కూటీ అనేది నా కళ. థ్యాంక్ యూ. స్కూటీ అనేది నేను చదువుకున్న రోజుల్లో రెడ్ కలర్ ప్లెజర్ స్కూటీ అంటే నాకు చాలా ఇష్టం ఉంటుండే. అది బాగుంటుంది అనమాట, చూడడానికి బాగుంటుంది. దాంట్లో ఫీచర్స్ ఏం నాకు తెలియదు, కానీ ఆ స్కూటీ ఎక్కడ ఎంత ట్రాఫిక్లో ఆ స్కూటీ ఉన్నా నాకు కనిపించేది. అగో అక్కడ ఉంది నా స్కూటీ, అగో అక్కడ ఉంది నా స్కూటీ అని చూస్తుండే. ఎవరు ఆ బండి మీద ఎవరున్నా అది నా బండే అంటుండే. అంత పిచ్చిగా నేను డ్రీమ్ చేసేదాన్ని. కానీ జాబ్ చేసే టైంలో, నాకు మ్యారేజ్ కాకముందు కూడా జాబ్ చేసే టైంలో నేను బండి 2-wheeler బండి సెకండ్స్లో కూడా నేను కొనుక్కోలేకపోయినా. ఈ బిజినెస్ నుంచి మంచి జూపిటర్ బైక్ తీసుకున్నా. కరెక్ట్గా బైక్ తీసుకున్న 6 monthsలోనే 8 lakhs వర్త్ స్విఫ్ట్ కార్ తీసుకున్నా. జస్ట్ ఒక 1.5 yearలోనే 1 lakh plus ఇన్కమ్లోకి వచ్చేసిన. బాగుందా లేదా? సింపుల్ హోమ్ మేకర్. చిన్న పిల్లలు, ఇప్పుడు మా పిల్లలు చదువుతుంది 1st class UKG. చాలామంది పిల్లల్ని సాకుగా చెప్తారు, మాకు పిల్లలు ఉన్నారు మేము చేయలేము, వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఏం చేయనియరు, వాళ్ళు బయటికి రానియరు. నేను ఒక మాట చెప్తా, మీరు ఏ పని చేసినా, బయట ఏ జాబ్ చేసినా, ఏ బిజినెస్ చేసినా వాళ్ళ కోసమే కదా మనం పని చేసేది, వాళ్ళకి సంపాదించడానికే కదా. కానీ వాళ్ళనే సాకుగా చెప్పి ఇంత మంచి బిజినెస్ని మన జీవితం నుంచి దూరం చేస్తున్నాం మనం. ఒక్క మాట, చాలామంది ఇక్కడ కొంతమంది ఉండొచ్చు, మాకు పిల్లలు ఉన్నారు నేను ఈ మీటింగ్కి రాలేనని చెప్పేటోళ్ళు. ఈ రోజు నుండి ఆ మాట చెప్పకండి, ఎందుకంటే మీ పిల్లల్ని మీరు అన్యాయం చేస్తున్నారు. నిజంగా వాళ్ళని భూమి మీదకి తీసుకొచ్చినాం, వాళ్ళకు మంచి లైఫ్ ఇచ్చే బాధ్యత మనకు ఉందా లేదా? ఎస్ ఆర్ నో? మంచి లైఫ్ ఇవ్వాలి అంటే బెస్ట్ ప్లాట్ఫామ్ వెస్టేజ్. నిజంగా, ఎందుకంటే చాలా బయట చూసినాము, జాబులు చూసినాము, వేరే బిజినెస్లు చూసినాము, ఎక్కడ చూసినా నాకు ఇంత సక్సెస్ కనిపించలే. నేను సింగిల్ లేడీగా ఇంత స్ట్రాంగ్ ఎట్లా అవుతున్నా అంటే, మా అప్లయన్స్ ఉన్నారు కదా సంధ్య మేడం మా బెస్ట్. ఇంతకుముందు బిజినెస్లో ఎలా ఉండే మేడం, ఇన్కమ్ ఎలా ఉండే మేడం, ఎంత కష్టపడేది, నేను ఫస్ట్ నుంచి చూసేదాన్ని. ఆంజనేయులు సార్ జేబులో 50 రూపాయలు ఉంటే, మీటింగ్ టికెట్ 50 రూపాయలు ఉందనుకోండి, వాళ్ళు ఉండేది చంపాపేట దిల్సుఖ్ నగర్ వాళ్ళ మీటింగ్ హాల్. చంపాపేట నుంచి దిల్సుఖ్ నగర్ వస్తే 50 రూపాయలు అయిపోతాయి. మళ్ళీ నాలెడ్జ్ తీసుకోవడానికి టికెట్ల డబ్బులు ఉండవు. అప్పుడు సార్ ఏం చేసేది తెలుసా, అక్కడ నడుచుకుంటూ మీటింగ్ హాల్కి వచ్చి టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళేవాళ్ళు. టికెట్ తీసుకొని నడుచుకుంటూ అంత కమిట్మెంట్తో ఉన్నారు కాబట్టి ఈరోజు సార్ అకౌంట్లో 8 లక్షలు పడుతున్నాయి.
8 lakhs. జస్ట్ ఒక 32-33 సంవత్సరాలు ఉంటుంది. అంత ఏజ్లో 8 లక్షల ఇన్కమ్. ఇంకొక 10 ఏళ్ళకు వాళ్ళ ఇన్కమ్ ఎట్లుంటుంది చూడండి. సో బండిలో పెట్రోల్ పోసుకోవడానికి కూడా ఇబ్బంది పడే పర్సన్స్ వాళ్ళని చూసి ఇప్పుడు శ్రీనివాస్ వడ్డేమాన్ సార్ కూడా చాలా కష్టాలు పడ్డారు. సార్ గురించి కూడా మనకు తెలుసు కదా, సిడీస్ వింటున్నాం. ఎన్ని ప్రాబ్లమ్స్ అంటే అన్ని ప్రాబ్లమ్స్. సో అన్ని ప్రాబ్లమ్స్ని పడుతూ కూడా ఈ బిజినెస్లు ఎందుకు వదిలిపెట్టలేదంటే ఇందులో ఏదో ఉంది అనే వాళ్ళు గట్టిగా పట్టుకొని ఉన్నారు. కాబట్టి ఈరోజు సార్ అకౌంట్లో 10 లక్షల ఇన్కమ్ పడుతుంది పర్ మంత్. పురుషోత్తం దాస్ సార్ గురించి గవర్నమెంట్ ఎంప్లాయ్ కదా, ఆయనకేం బాధ చాలామంది అనుకుంటారు. నేను కూడా అట్నే అనుకునేది. గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు, వాళ్ళకేం బాధ, మేడం చాలా అదృష్టవంతున్నారు, గవర్నమెంట్ ఎంప్లాయీని పెళ్లి చేసుకున్నారు అని చెప్పేసి నేను అనుకునేదాన్ని. కానీ వాళ్ళ బాధలు వాళ్ళకి తెలుసు. ఎస్ సార్ నో, వాళ్ళ బాధలు ఉన్నాయి కాబట్టి ఇంకేదన్నా అవకాశం ఉందా అని వెతికే ప్రాసెస్లో వెస్టీజ్ వచ్చింది. ఈ అవకాశం తీసుకున్నారు. వాళ్ళంటే ఏందో నిరూపించుకొని ఈరోజు మంత్లీ 20 lakhs ఇన్కమ్ తీసుకుంటున్నారు. వీళ్ళ నలుగురిని చూసి నేను ఇంకా స్ట్రాంగ్ అయినా. వీళ్ళకి వచ్చింది ఈ చెక్ అంటే నాకెందుకు రాదు? ఎస్ సార్ నో, స్టార్టింగ్ నుంచి నేను వాళ్ళని చూస్తున్నా. వాళ్ళకి వచ్చింది అంటే నాకెందుకు రాదు? ఖచ్చితంగా నాకు కూడా వస్తుంది. ఆ స్ట్రాంగ్ డెసిషన్ నేను తీసుకున్నా కాబట్టి ఈరోజు మీ ముందు నిలబడగలిగిన. సో ఎంతోమంది రిజెక్ట్ చేసిర్రు నన్ను, ఎంతోమంది హేళన చేసిర్రు. ఇంకా కొంతమంది నన్ను అన్న మాట ఏమంటే, వాళ్ళు ఎవరు అని నేను చెప్పాను, ఒక మాట అన్నారు. ఏంటి అంటే, ఎదుటి పర్సన్ని బోల్తా కొట్టించేటోళ్ళకే ఈ బిజినెస్ సెట్ అవుతుంది, మేము చేయలేమని అన్నారు. ఇందులో ఏముంది బోల్తా కొట్టించేది? కల్లారా చూపిస్తున్నాం డెమో చేసి, బయట ప్రోడక్ట్ ఇట్లా ఉంది, మా ప్రోడక్ట్ ఇట్లుంది. ఎస్ ఆర్ నో? అక్కడ ఏమైనా మాయాలు మంత్రాలు చేస్తున్నామా? ఒకవేళ బోల్తా కొడితే 1 month కొంటారు, 2nd month కొంటారా? 5 సంవత్సరాల నుంచి కంటిన్యూగా ఉన్న కస్టమర్స్ ఉన్నారు మన దగ్గర. కంటిన్యూగా ప్రోడక్ట్ పర్చేస్ చేసే కస్టమర్స్, ఇన్కమ్ కాకుండా కస్టమర్స్ మాత్రమే. ఎంత ప్రోడక్ట్ జెన్యూన్గా ఉంటే వాళ్ళు ఉండాలి. ఇక్కడ ఈ బిజినెస్ అనేది, ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మర్రి గింజ ఎంత ఉంటుందండి? మర్రి గింజ చిన్నగా ఉంటుంది. మర్రి గింజ పూల కుండీలో పడితే ఎంత అవుతుంది? మరుగుజ్జు మొక్కలాగా అవుతుంది. బోన్సాయి మొక్క అంటారు కదా, బోన్సాయి మొక్క అంతా పెరుగుతుంది. ఎస్ ఆర్ నో? అదే మర్రి గింజ సాగు భూమిలో పడితే పెద్ద వృక్షం అవుతుంది, అరణ్యమే సృష్టిస్తుంది దాన్ని పట్టించుకోకపోతే. ఎస్ ఆర్ నో? ఖచ్చితంగా. సో ఆ మర్రి గింజకు, అక్కడ మర్రి గింజ, ఇక్కడున్న అదే మర్రి గింజ, అక్కడున్న అదే మర్రి గింజ, కానీ అక్కడున్న ప్లాట్ఫామ్ మారింది అంతే. సో నేను ఒకప్పుడు ఆ పూలకుండి అంటే ఎక్స్ కంపెనీ, ఓకేనా? ఇప్పుడు వెస్టేజ్ అనేది సాగు భూమి. ఈరోజు ఈ సాగు భూమిలో నేను పడ్డాను కాబట్టి ఇంత పెద్ద టీం అనేది మనం బిల్డ్ చేసుకోగలుగుతున్నాం. ఎస్ ఆర్ నో? సో ఇక్కడ క్లారిటీగా ఉండండి, డౌట్స్ పెట్టుకోకండి. మీకు ఏ డౌట్ ఉన్నా ఫస్ట్ మీ అప్లైన్తో క్లారిటీ తీసుకోండి. సో నన్ను ముందు తీసుకెళ్తూ, అడుగడుగునా నన్ను సపోర్ట్ చేస్తూ నన్ను ముందుకు తీసుకెళ్తున్న మా అప్లైన్స్ ఉన్నారు కదా, నిజంగా నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తా. ఎందుకంటే మా చుట్టాలు కూడా మమ్మల్ని పట్టించుకోలే. చుట్టాలు కూడా నా మ్యారేజ్ ఎట్లయిందో నాకు తెలుసు, నేను అది డియూసిడి అయినాక చెప్తా. సో మ్యారేజ్లో నేను ఎంత బాధపడ్డానో నాకు తెలుసు. అవన్నీ ఇంకా చాలా ఉన్నాయి నా గురించి మీకు తెలియనివి. సో ఎందుకు ఇంత స్ట్రాంగ్ అవుతారు? చాలామంది అనుకుంటారు మీరు నిజంగా గ్రేట్ మేడం అంటే. గ్రేట్ లేదు, ఏం లేదు, మన అనుభవాలే నేర్పిస్తున్నాయి మనకు పాఠాలు అంతే. ఎస్ ఆర్ నో? అనుభవాలతోటే మనము గుణపాఠాలు నేర్చుకుంటున్నాము. ఎవరు ఎట్లాంటి వాళ్ళు, మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు ఎవరు ఎట్లున్నారు, డబ్బు లేనప్పుడు ఎవరు ఎట్లున్నారు. ఎస్ ఆర్ నో? మళ్ళీ ఎవరిని మనం దూరం చేయొద్దు. మళ్ళీ అందరూ వెస్టీలకు రావాల్సిందే, ఖచ్చితంగా వస్తారు, అందుకనే దూరం చేయొద్దు. నేను అందుకే పేరు చెప్పనన్నా ఇందాక, ఓకేనా? సో వాళ్ళు కూడా ఈ బిజినెస్లోకి వచ్చిరనమాట. అందుకని అలా చూడండి, మన సక్సెస్ చూస్తే ఖచ్చితంగా మనతో జర్నీ చేస్తారు. అలా చేసే ప్రాసెస్లో 1 lakh ఇన్కమ్ తీసుకున్నా, 1 lakh కార్ తీసుకున్నాక మా సార్ అయితే బిజినెస్లో యాక్టివ్గా లేరు, నేను యాక్టివ్గా ఉన్నా. ఎస్ అన్నా? కార్ తీసుకొని ఇంటి ముందు పెట్టుకుంటే బిజినెస్ పెరుగుతుందా? ఇప్పుడు ఏం చేయాలి? నేనే డ్రైవ్ చేయాలి, ఓకేనా? కానీ ఎంత భయపడ్డానంటే నేను, అసలు ఎవ్వరు లేడీస్ డ్రైవింగ్ చేయడం అనేది సిటీలో మనం చూస్తుంటాము, కానీ మా ఫ్యామిలీలో మాత్రం లేడీస్ డ్రైవ్ చేసేటోళ్ళు ఎవరు లేరు. నేను ఇక డూ ఆర్ డై అన్న పదానికి నాకు అర్థం అప్పుడు తెలిసింది.
చస్తే సావు బతుకుతే బతుకు అంటారు కదా. సో ఆ పదానికి అర్థం నాకు అప్పుడు తెలిసింది. అంటే కారు తీయాల్సింది నేను తీయకపోతే ఇక కారు ఏమంటారు దానికి కవర్ కప్పేసి ఇంటి ముందు పెట్టాల్సిందే. ఖచ్చితంగా కార్ డ్రైవింగ్ నేర్చుకోవాలని కార్ డ్రైవింగ్ నేర్చుకున్నా. నా యూట్యూబ్లో వీడియో కూడా ఉంది చూడండి. ఫస్ట్ డే నేను కార్ డ్రైవింగ్ ఎప్పుడో సిటీ అవుట్స్కట్స్ కూడా కాదు. మళ్ళీ నా ధైర్యం చూడండి, నాకు ఇంత ధైర్యం ఉందని నిజంగా నాకు తెలియదు ప్రామిస్గా. హైదరాబాద్ నుంచి బొగ్గులకుంట మీటింగ్ పోయినా సిటీలో. ఫస్ట్ డ్రైవింగ్. ఆ రోజు వీడియో తీసుకున్న సెల్ఫీ వీడియో. ఎంత హ్యాపీ అనిపిస్తుంది ఇప్పుడు చూస్తే, నవ్వు వస్తుంది ఆ వీడియో చూస్తే. నిజంగా చెమటలు, ఫుల్ ఏసీ ఉంది కార్లో కానీ చెమటలు. అంటే ఏం భయం ఉంటుంది కదా. ఫస్ట్ టైం పక్కన ఎవరు లేరు. నేను డ్రైవింగ్ నేర్చుకున్నప్పుడు కోచ్ ఉంటుండే, ఇప్పుడు ఆయన లేడు, మా తమ్ముడు లేడు, మా సార్ లేరు పక్కన, నేనే తీయాలి. మా సార్కి నేను అబద్ధం చెప్పిన, నేను బండి మీద పోతున్నా మీటింగ్కి అని చెప్పిన, కానీ కార్ తీసిన. అక్కడికి పోయినాక ఫోన్ చేసిన, నేను కార్ తీసుకొని వచ్చిన బొగలకుంటా అని. ఆ రోజు డ్రైవింగ్ చేసే రోజు నేను అనుకున్నా, ఖచ్చితంగా ఏ జరిగినా సరే దేవుడా నువ్వే దిక్కు, కానీ కార్ అయితే నేను తీయాలి. మా తమ్ముడు చెప్పిండు అనమాట, మీరు సెల్ఫ్గా కార్ తీసిన రోజే నీకు కార్ వచ్చినట్టు లెక్క అని చెప్పిండు. ఎవరు పక్కన ఉండొద్దు, నువ్వు ఒక్కదానివే తీయాలి అని. ఆ రోజు తీసిన అనమాట. చాలా అంటే చాలా హ్యాపీ. ఆ వీడియో నేను తర్వాత చాలా గ్రూప్లలో కూడా షేర్ చేయడం జరిగింది. నిజంగా ఒక లేడీ తలుచుకుంటే ఏమైనా చేయగలదు. ఆ రోజు నాకు 100% కాన్ఫిడెంట్ వచ్చింది. 100%. కార్ ఎంత ఉంటుంది, నేను ఎంత ఉన్నా? ఎస్ ఆర్ నో? దాన్ని చూస్తే నాకు భయం అయ్యేది. అమ్మ, 2 వీలర్ అంటే కూడా అమ్మ అది ఎంత బరువు ఉంటుంది, దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలంటే సరే డ్రైవింగ్లో అయిపోయింది. కానీ కార్ అది 4 చక్రాలు ఉన్న బండి, వామ్ము, ఓకేనా, చాలా టెన్షన్ పడ్డా. కానీ తీసిన రోజు అర్థమైంది నేను చెయ్యగలను. ఎస్ ఆర్ నో? నేను డ్రైవింగ్ చెయ్యగలను. తీసిన రోజు అర్థమైంది. కార్ పార్కింగ్ చేసి కార్ల నుంచి బయటికి దిగినాక 15 నిమిషాల వరకు షవరింగ్ ఆగలే కాళ్ళు. అంత షవరింగ్ తోటే నేను డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళిన. అంటే చూడండి, చాలామంది భయపడతా ఉంటారు, స్టేజ్ ఎక్కి మాట్లాడాలన్నా భయపడతారు, కొత్త వాళ్ళకు ప్రాస్పెక్టింగ్ చేయాలన్నా భయపడతారు. వాళ్ళు ఏమంటారో, ఏమంటారు రిజెక్ట్ చేస్తారేమో, మన మాట వినరేమో అని. కోరకనైతే కోరకరు కదా. ఎస్ ఆర్ నో? సో బాగుందంటే వాడతారు, లేదంటే వద్దంటారు, అంతే. సో మనము షేర్ చేయాలి, వాళ్ళకు కంప్లీట్ నాలెడ్జ్ తీసుకోవాలి. ఎప్పుడు మనం భయం లేకుండా చేస్తామంటే పర్ఫెక్ట్గా నేర్చుకున్నప్పుడే మన దగ్గర భయం అనేది ఉండదు. ఎస్ ఆర్ నో? అందుకే జూమ్ మీటింగ్స్ అటెండ్ అవ్వాలి, ఇలాంటి ఫిజికల్ మీటింగ్స్కి రావాలి. ఇలాంటి మీటింగ్స్కి వస్తుందంటే జనాల్లో కూడా మనకు ధైర్యం వస్తుంది, జనాల్లో మాట్లాడడానికి నలుగురితో. ఎగ్జాంపుల్, లేడీస్ చాలా మంది ఉన్నారు ఇక్కడ. మీరు ఈ బిజినెస్ చేయక ముందు ఇంట్లో ఉన్నప్పుడు మీ మైండ్ సెట్ ఎలా ఉంటే? భయపడే వాళ్ళ లేదా? ఇప్పుడు నలుగురిలో తిరిగినప్పుడు మీ మైండ్ సెట్ ఎట్లుంది? ఏం కాదు, ఎక్కడైనా పోదా, నేను ఎక్కడైనా డెమో చేస్తా. నాకేమైతే మన ఇంట్లో భయపడతారు, అమ్మో జాగ్రత్త అంత దూరం పోతున్నావు, ఏం కాదు నేను వస్తా. మన కాన్ఫిడెంట్ వస్తుందా లేదా? ఆ ధైర్యం మనకి ఎప్పుడు వస్తుంది? జనాల్లోకి వచ్చినప్పుడు, మీటింగ్స్ లోకి వచ్చినప్పుడు. ఈ ఎన్విరాన్మెంట్ ఉంది కదా, ఇక్కడ వచ్చిన లీడర్స్ మాట్లాడే మాటలు మనలో ఒక ధైర్యాన్ని నింపుతాయి. ఆ ధైర్యం కోసమే మనం ఫిజికల్ మీటింగ్స్ అటెండ్ అవ్వాలి, జూమ్ మీటింగ్స్ అటెండ్ అవ్వాలి. ఫస్ట్ స్టెప్ అనేది చాలా హార్డ్ ఉంటుంది, మస్తు భయం అవుతుంది. కానీ 2వ స్టెప్ ఈజీగా పడిపోతుంది. ఆ మొదటి అడుగు దగ్గరే ఆగిపోతారు చాలా మంది. అమ్మో నేను చేయలేను, అమ్మో నా వల్ల కాదు, అమ్మో నేను లేడీని, ఇవన్నీ మైండ్ లో పెట్టుకోవద్దు. సో జెంట్స్ కి కూడా సార్ ఇక్కడ జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు, మీరు ప్రైవేట్ గా బయట బిజినెస్ చేసే వాళ్ళు ఉన్నారు, ఇన్వెస్ట్మెంట్ చేసి. ఇక్కడ ఒక విషయం ఆలోచించండి, మనము మీరు చేసే జాబ్ లో మీరు ఇంట్లో ఉన్నా కూడా మీకు శాలరీ ఇచ్చే కంపెనీ ఏదైనా ఉందా? ఎగ్జాంపుల్, మీరు గవర్నమెంట్ ఎంప్లాయ్ అనుకోండి, ఇప్పుడు వచ్చే జాబ్స్ ఏవైతే ఉన్నాయో మంత్లీ పెన్షన్ కూడా లేదు. ప్రైవేట్ జాబ్, గవర్నమెంట్ జాబ్ 2 ఈక్వల్ అయిపోయినాయి. సో మనం జాబ్, ప్రైవేట్ జాబ్ అయినా గవర్నమెంట్ జాబ్ అయినా 2 ఈక్వల్, కాకపోతే శాలరీస్ ఎక్కువ వస్తాయేమో. కానీ మనం యాక్టివ్ ఉంటేనే డబ్బులు వస్తాయి. మనం జాబ్ చేయలేని స్థితిలో ఉంటే ఇన్కమ్ అనేది 0. లైవ్ ఎగ్జాంపుల్స్ ఎంతో మంది మన ఆర్గనైజేషన్ లో ఉన్నారు కదా. సడన్ గా రోడ్ యాక్సిడెంట్ లో చనిపోయిన పర్సన్స్ కూడా మన బిజినెస్ నుంచి మంచి వాళ్ళ హస్బెండ్ వచ్చే ఇన్కమ్ ఐడి మేడం కి ట్రాన్స్ఫర్ కావడము, లేకపోతే మేడం పెద్ద ఐడి ఉంటే ఈ బిజినెస్ నుంచి ప్యాసివ్ ఇన్కమ్ మేడం తీసుకోవడం మనం చూస్తున్నామా లేదా? సో అలాంటి పరిస్థితి, అలాంటి కంపెనీ ఏదైనా ఉందా మన భూమి మీద లేకుండా మన కోసం డబ్బులు వేసేది? జాబ్ చేసేటప్పుడు నేను ఎలా చేసేదని తెలుసా? ఆ కంపెనీ ఏదైతే ఉందో అది నా కంపెనీ అన్నట్టుగా చేసేదాన్ని. అంత డెడికేషన్
టైం టు టైం వెళ్ళేదాన్ని. ప్రతిదీ ఓనర్ లాగా ఉండేదాన్ని. ఓనర్ సెట్ ఉంటే జాగ్రత్తగా కౌంటర్ దగ్గర నేను అలా ఉండేదాన్ని. ప్రతిదీ చూసుకునేదాన్ని. ఓకేనా? కానీ మన టైం మన చేతులు ఉండదు. అంత చేసినా కానీ అంతేనా కదా? మన కోపం వచ్చినా బాస్ కోపం వచ్చినా మనం పోవాల్సిందే. మన ఇన్కమ్స్ ఉన్నా ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసినాం, కోట్లలో ఇన్వెస్ట్మెంట్ చేసినాం, సంపాదిస్తున్నాం అనుకోండి. మనం యాక్టివ్ ఉంటేనే డబ్బులు వస్తాయి. మనం ఇంటి దగ్గర కూర్చుంటే ఎన్ని కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేసినా అది అనేది మైనస్ లాస్ లోకి వెళ్ళిపోతుందా లేదా? మనం లేకుండా వచ్చే డబ్బు కోసమే మెయిన్లీ నేను వచ్చింది మాత్రం దానికోసమే. ఎప్పుడు నేను ఈ నిర్ణయం తీసుకున్నానంటే చెప్పినా కదా 16,000 ఇన్కమ్ ఆ రోజు చూసినా అంటే ఇంకా నా చూపు ముందు చూపే ఉంది తప్ప ఎంత నేను చూడలేదు. ఎలాంటి ఎవ్వరు నన్ను ఏమన్నా ఏదన్నా సరే నేను చేయగలుగుతా. ఆ ధైర్యం ఉంది. సో ఆ ధైర్యాన్ని నాకు చూపించింది మన విన్నింటి. ఇక్కడ ఒకటే గట్టిగా మన నాకు విన్నింటి అయితే నిజంగా వండర్ఫుల్ సిస్టమ్ విన్నింటి అనేది మన ఎస్పీ బాలన్ సార్ గ్రేట్ పర్సనాలిటీ. సో ఆయన గురించి చూసినప్పుడు ఆయన గురించి తెలుసుకున్నప్పుడు నాకు అనిపించేది అసలు నిజంగా మనుషుల్లో కూడా ఇలాంటి మనుషులు ఉన్నారా అనిపించింది. అంత గొప్ప వ్యక్తి ఆయన. ఆయన క్రియేట్ చేసిన సిస్టమ్ అలా ఉంటది. ఈ రోజు నేను కరీంనగర్ కి ఇంత దూరం 200 కిలోమీటర్స్ ఉంది మా దగ్గర నుంచి. ఇంత దూరం నేను సింగల్ గా రాగలిగినా అంటే ఈ సిస్టమ్ లో ఎంత నమ్మకం ఉంది మా సార్కి. అంతేనా కదా? నమ్మకం ఉన్నదే కదా మా సార్ నన్ను పంపించింది ఇంత దూరము. సో లేడీస్ ని ఒక తల్లి చెల్లి ఆ దృష్టితోటే తప్ప వేరే ఉద్దేశం అనేది మన టీంలో ఉన్న జెంట్స్ కి ఉండదు. సిస్టర్ లేదా మదర్ అంతే. సో ఆ రిలేషనే ఉంటుంది మన విన్నింగ్ టీమ్ గా. అందుకే సింగిల్ లేడీగా మేము ఇలా సక్సెస్ అవుతున్నాం. మన సపోర్ట్ లేదండి మేము ఈ జర్నీ ఇలా చేసేటప్పుడు. మన ఆర్గనైజేషన్ లో ఉన్న లీడర్సే మా బ్రదర్స్. మేము ముగ్గురం అక్క చెల్లెలం అనమాట. మాకు బ్రదర్స్ ఎవరు లేరు. కానీ మన లీడర్స్ నే నేను నా ఓన్ బ్రదర్స్ అనుకున్నా. ప్రతిదీ ఏ ప్రాబ్లం వచ్చినా నేను వాళ్ళు షేర్ చేసుకుంటా, దాని నుంచి సొల్యూషన్ తీసుకుంటా, ముందుకెళ్ళిపోతా. సో అలాంటి ధైర్యాన్ని మనకి విన్నింగ్ టీమ్ ఇస్తుంది. ఇవన్నీ బాగున్నాయి, మరి మనం ఏం చేయాలి? సో మేడం మీరు బాగానే చెప్పారు, అన్ని చెప్పారు, మరి ఏం చేస్తే మీరు సక్సెస్ అయ్యారు తెలుసుకోవాలని ఉందా? చేస్తారా నిజంగా? ఫస్ట్ మనం మారాలి. మనం ఏం ఆలోచిస్తామంటే వాళ్ళు ఇంటర్వేరు అన్నమాట, వీళ్ళు ఇంటర్వేరు అన్నమాట, వాళ్ళు ఇంటర్వేరు ప్రొడక్ట్, వాళ్ళు జాయిన్ అయితే అంటారు. అదంతా వాళ్ళ తప్ప మన తప్ప? గట్టిగా నా తప్పే. మిస్టేక్ నా దగ్గరే ఉంది కాబట్టి అందరూ నన్ను రిజెక్ట్ చేస్తున్నారు. మరి ఏంటి రిజెక్ట్ చేయడానికి కారణం ఏంటి? మరి ₹1,00,000 ఇన్కమ్ తీసుకునే అవకాశం మీరు చెప్తున్నారు. మరి ఆ ₹1,00,000 ఇన్కమ్ తీసుకునే అవకాశం దానిలాగా ఆ పర్సన్ లాగా మీరున్నారా? ఒక్కసారి చెక్ యువర్. ఓకేనా? ₹1,00,000 వస్తుంది, చాలా పెద్ద కంపెనీ, 5 కోట్ల టర్న్ ఓవర్ చేస్తుంది, అంత పెద్ద కంపెనీ గురించి చెప్తున్నారు. మరి అంత కంపెనీ గురించి చెప్పే అంటే అవతారం మీ దగ్గర ఉందా? ఓకేనా? సో అంటే ఏంటి, నేను ఎవరిని తక్కువ చేయట్లేదు, నా ఇంటెన్షన్ అర్థం చేసుకోండి. ఇక్కడ ఏంటంటే జెంట్స్ కి ఖచ్చితంగా చాలా మంది చేసే పని డ్రెస్ కోడ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. డ్రెస్ కోడ్ లేకుండా ఏమో మా పక్కింటోడే కదా అని చెప్పి ఇంట్లో ఎట్లా ఉంటామో అక్కడే పెట్టి ఏమో చేస్తారు. ఏం కాదు, మావాడే మా పక్కనే ఉంటాడు, రోజు మేము కలిసి ఛాయ్ తాగుతాం. ఓకేనా? అక్కడే పోయి డెమో చేస్తారు. అదే బాగుంటది మామ, ఇన్ని లక్షలు వస్తాయి, బాగుంటది అట్లా. ఆయన ఏం చూస్తాడు? మీ అవతారం చూస్తాడు. మరి ఇన్ని లక్షలు అవతారం చెప్పే, ఇన్ని లక్షలు వచ్చే కంపెనీ గురించి చెప్తుండే మీ అవతారం ఎందుకు ఇట్లుంటే అనుకుంటారా? అనుకోరా? ఏదైనా మనం కొత్త పని చేస్తున్నాము అంటే ఫస్ట్ జనాలు మన బిహేవియర్ లో, మన అవతారంలో చూసి వీళ్ళు ఏదో చేస్తున్నారు అన్న క్యూరియాసిటీ వాళ్ళకి రావాలి. ఓకేనా? ఎప్పుడు పక్కింటానే మనం ఉన్నాం అనుకోండి, నమ్మలేమైనా. అదే మనం వైట్ షర్ట్ బ్లాక్ ప్యాంట్ వేసుకొని సూట్ బూట్ వేసుకొని పోయినాం అనుకోండి, అమ్మో ఇదేంటి ఇంత మారిండు, ఏం చేస్తున్నావు అసలు అడుగుతారా? అడగరా? సో మాత్రం అడగరా ఖచ్చితంగా. ఇప్పుడు లేడీస్ చాలా మంది, లేడీస్ ఆల్వేస్ క్వీన్స్, ఖచ్చితంగా మంచి డ్రెస్ కోడ్ లో ఉంటుంది నాకు తెలుసు. కానీ మనం చేసే మొదటి మిస్టేక్ ఒకటి ఉంటుంది. ఏదో చెప్పండి మేడం, క్యాచ్ చేసి అందుకే నవ్వుతుంది. ఏం మిస్టేక్ చేస్తాం? ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్. నన్ను ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ, ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఉన్నారు కదా. సో మీకు నన్ను చూడగానే ఏమనిపించింది? ఒక పెద్ద లీడర్ అనిపించిందా?
సో పెద్ద లీడర్ వచ్చినట్టుంది, అమ్మ అందరు ఫోటోలు దిగుతున్నా మేడం తోటి, పెద్ద లీడర్ ఉన్నట్టుంది అని అనిపించిందా లేదా? ఎలా అనిపించింది? డ్రెస్ కోడ్. ఓకే, మీకు డ్రెస్ కోడ్ ప్రాబ్లం అవుతుంది, ఇంట్లో ఒప్పుకోరు అనుకుంటే బ్లేజర్ ఒకటి అనేసుకోండి, శారీ మీద బ్లేజర్, అప్పుడు మీరు బిజినెస్ మూమెంట్ లాగా ఉంటారు. అండ్ సెకండ్ పాయింట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ఫేస్. అంతేనా కదా, మనము ఫేస్ పైన మొత్తం అగ్లీగా పెట్టుకొని ట్యాన్ పెట్టుకొని బ్యూటీ ప్రొడక్ట్స్ గురించి మనం ప్రమోట్ చేయగలుగుతామా? చేయగలమా? చేయలేదు కదా. ఇప్పుడు ఎంత మంచి ప్రొడక్ట్స్ ఉన్నాయి, వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్స్ ఉన్నాయి మన దగ్గర. సో అంత మంచి ప్రొడక్ట్స్ ని నువ్వు అంటే అనుకుంటారా? మీరు వాడితే మిమ్మల్ని చూసి నాకు అది అయింది అనుభవం. నేను కూడా బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ 2200 అంటే బాంబు అంత పెట్టి ఎందుకంటే క్రీము నేను 5 రూపాయలు ఫెయిల్లో పెట్టుకునేదాన్ని. ఇంతకు మేడం కూడా చెప్పిన 5 రూపీస్ ఫెయిల్లోనే నేను వాడేది మేడం నా జీవితంలో. వెస్టీజ్కి వచ్చిన తర్వాతనే నేను ఇంత కాస్ట్లీ క్రీమ్ వాడుతున్నాను. ఓకేనా? ఏదో 5 రూపాయలు క్రీమ్ పెట్టుకునేదాన్ని 2200 నాకు కొత్త క్రీము. ఆ క్రీమ్ వాడని రోజులు దాని పేరు కూడా నా నోట్ నుంచి రాలే, నేను ప్రమోట్ చేయలేకపోయాను. కానీ ఇక్కడ చూడండి, ఇండస్ట్రీలో చాలా మనకు ఎక్కువ పర్సెంటేజ్ ఏదైనా ఉంది సేల్స్ అంటే హెల్త్ సప్లిమెంట్స్, బ్యూటీ కేర్ ప్రొడక్ట్స్. ఎస్ అన్నో ఎక్కువ పర్సెంటేజ్ ఈ 2 ప్రొడక్ట్స్ సేల్ అవుతాయి. సో బ్యూటీ, ఇప్పుడు మీరు మంచిగా రెడీ అయ్యి మంచిగా క్రీమ్స్ యూజ్ చేస్తే ఆటోమేటిక్ గా మీ ఫేస్ గ్లో చెప్తుంది ఎదుటి వాళ్ళకి. నేను డెమో చేసే ప్రాసెస్ లో నాకు జరిగినాయి ఒక 2 జాయినింగ్స్ అట్లా జరిగినాయి. నేనేమో హోమ్ కేర్, అల్ట్రా స్వాబ్ ఇవన్నీ చెప్తున్నా, ఆమెనేమో నా ఫేస్ చూస్తుంది. ఆమెకు బ్యూటీ మీద ఇంట్రెస్ట్ ఉందని నాకు తెలియదు కదా. నేనేమో హోమ్ కేర్ డెమో చేస్తున్నా, అంత చూపించిన తర్వాత మేడం నేను ఏం వాడతాను మేడం ఫేస్ కి, ఏం క్రీమ్స్ వాడతారంటే ఇవి ఉంటాయి మేడం, కొంచెం కాస్ట్ ఉంటాయి అని చెప్పిన. భయపడుకుంటే చెప్పిన, మళ్ళీ 2200 అంటే అమ్మో ఎంత పోతుందేమో, సబ్బులు పేస్ట్ కొనలేమో అనుకొని ఆ 2200 ఉంటుంది మేడం మా దాంట్లో ఉంటుందంటే నాకు ఆ క్రీమ్ చెప్పండి, మీరు ఏం యూజ్ చేస్తారో నాకు అది పెట్టండి. ఫస్ట్ బిల్ 6000 రూపీస్ బిల్ చేస్తున్నాము. మనం వాడితే మన ఫేస్ కూడా సగం డెమో చేస్తుంది, మన డ్రెస్ కోడ్ కూడా సగం డెమో చేస్తుంది. డ్రెస్ కోడ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఈ పిన్ నుంచే డ్రెస్ కోడ్ వేసుకోవాలని ఎవరు చెప్పరు. మీరు లాగిన్ అయ్యారు, లాంచ్ కంప్లీట్ అయింది, మీరు లెటర్ తీసుకోవచ్చు, డ్రెస్ కోడ్ లోకి రావచ్చు. డ్రెస్ కోడ్ లో ఉంటే మనలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ లెవెల్ వేరు. మా టీమ్ లో నేను అంటే ఈ డ్రెస్ కోడ్ లోకి వచ్చినాక మన టీమ్ లో లేడీ లీడర్స్ నిజంగా చాలా ఎక్సలెంట్ గా తయారయ్యారు. వాళ్ళకి ఒక మేము ఏం చెప్పకున్నా గానీ మా అవతారం, మా మాటలే వాళ్ళకి అంత ధైర్యాన్ని ఇచ్చినాయి. చాలా మంది బ్లేజర్ లోకి వచ్చిండ్రు. సంజయ్ మేడం నేను బ్లేజర్ లోకి వచ్చిన తర్వాత చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఏదో డైలాగ్ ఉంటుంది కదా, సినిమా డైలాగ్ నాకు వస్తలే, మనిషే కాదు ఒంటి మీద యూనిఫామ్ కూడా పని చేస్తుంది, డ్యూటీ చేస్తుంది అని. సో ఇక్కడ మనం వేసుకున్న డ్రెస్ కోడ్ కూడా బిజినెస్ చేస్తుంది. ఓకేనా? అది ఖచ్చితంగా నిజము, ఇది మాకు జరిగింది. ప్రతి ఒక్కరు కూడా లేడీస్ జెంట్స్ ప్రతి ఒక్కరు కూడా డ్రెస్ కోడ్ లోకి రావాలి. ఖచ్చితంగా కాస్మెటిక్స్ అనేవి యూజ్ చేయాలి, కాస్మెటిక్స్ యూజ్ చేయాలి. వాడతారా? కాస్మెటిక్స్ వాడతారు కదా, చూస్తా. మళ్ళీ నేను కరీంనగర్ వస్తా, ఎంతో మంది కాస్మెటిక్స్ వాడుతున్నారు, ఎంతో మంది చేంజ్ అయ్యారు. మార్పు ఫస్ట్ మన దగ్గర ఉండాలి, ఆటోమేటిక్ గా మనల్ని చూసి మారుతారు. ఒకసారి చేతుల్లో పెట్టండి, తిప్పండి. రౌండ్ 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 రౌండ్. మేడం నేను చెప్పకముందే మీరు పెట్టేస్తారు అప్పుడు. రౌండ్ 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 రౌండ్. బుగ్గ మీద పెట్టుకోండి, బుగ్గ మీద పెట్టమన్నా నేను లేదు. చూడండి నేను చూసిన ఎంతమంది పెట్టారో బుక్ మీద. ఓకేనా? ఇప్పుడు అర్థమైందా? మనం చెప్పింది చెయ్యరు, మనం చేసేది చేస్తారు. అందుకే ఫస్ట్ మనం మాట్లాడదాం, మనం చేంజ్ అవుదాం. ఓకేనా? మన మాటల్లో కాన్ఫిడెన్స్. చాలా మంది నా టీం ఎవరు వస్తలేరు, నేను హ్యాండిల్ చేసి మాట్లాడాను అనుకుంటా. మీరు మాట్లాడడం స్టార్ట్ చేస్తే మీ మాటలు విని మీ మీద నమ్మకంతో మీ టీం స్టార్ట్ అవుతుంది. అంతేనా కదా? ఫస్ట్ మనం మాట్లాడాలి, అక్కడ హ్యాండిల్ చేసి మాట్లాడాలి, మనం ఒక లీడర్ గా తయారవ్వాలి. అప్పుడే మనని
కనుక్కొని, ఇప్పుడు మీరు ఒక దగ్గరికి డెమోకి వెళ్ళినప్పుడు ఆ పర్సన్ కి మీరు ఒక నమ్మకాన్ని ఇవ్వాలి. అదే ఈ మేడంతో నేను వచ్చిందనుకో, ఈ మేడంతో నేను బిజినెస్ చేస్తే నా జీవితం మారుతుంది అని నమ్మకం మీరు వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇస్తే మీ చేయి వదలరు. చాలా మంది నా టీం వేరే బిజినెస్ లోకి వెళ్ళిపోయారు, నా టీం లేరు, వాళ్ళు లేరు, వీళ్ళు లేరు అంటారు. ఆ నమ్మకాన్ని మీరు ఇవ్వలేదు వాళ్ళకి కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. అదే తప్పనేది వాళ్ళ దగ్గర కాదు, మన దగ్గర. సో నేను ఏం మిస్టేక్ చేస్తున్నా అని ఆలోచించుకునే వాళ్ళే లీడర్. అంతేనా కదా? సెలక్షన్ అనేది మనం చేసుకోవాలి ఫస్ట్. ఆటోమేటిక్ గా టీం అనేది చేంజ్ అవుతుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఇవన్నీ ఏంటంటే మేము చేస్తున్నాం కాబట్టి మీతో చెప్తున్నాం. మేము బుక్స్ లో చదివి ఇవన్నీ చెప్పేది ఏం కాదు. ఓకేనా? సో ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేయండి, మీరు చేంజ్ అవ్వండి, మీ మాటల్లో కాన్ఫిడెన్స్ తీసుకోండి. వాళ్ళు ఖచ్చితంగా మీతో జర్నీ చేస్తారు. ప్రతి ఒక్కరితో సాధ్యం అవుతుంది, నాతో కాదు అని అనుకోవద్దు. నేను ఒక మంచి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తా. ప్రీతి శ్రీనివాస్ అని మీరు ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి. ఆ మేడము కంప్లీట్ గా అంటే చిన్నప్పటి నుంచి ఏంటంటే ఒక 15-16 ఇయర్స్ ఉన్నప్పుడు ఆమె బాగా ఆటలు అంటే బాగా ఇష్టం అనమాట. అమ్మాయి చిన్న ఏజ్ లో ఉన్నప్పుడే బాగా ఆటలు ఆడేది. మంచిగా ఏమంటారు రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో మంచిగా ఏమంటారు షీల్డ్ అవన్నీ తీసుకునేది అనమాట. అలా చేసే ప్రాసెస్ లో ఏంటంటే చాలా మంచి జరుగుతున్న ప్రాసెస్ లో ఒక బీచ్ లో ఇసుకలో పరిగెత్తుతుంది, ఆడుకుంటుంది అనమాట. ఆడుకునేటప్పుడు ఏంటంటే ఆమె కాళ్ళు పెరిగి సడన్ గా కుప్పకూలి కింద పడిపోయింది. చాలా అవార్డ్స్ తీసుకుంది, చాలా రివార్డ్స్ తీసుకుంది, ఎన్నో తీసుకుంది. కానీ ఆడుకుంటూ కుప్పకూలిపై కింద పడిపోయిన అమ్మాయి. కింద పడ్డప్పుడు ఆమెకు జరిగింది ఏంటంటే తలకి వెన్నుపూసకి మధ్యలో ఉన్న నరం ఉంటది కదా, ఆ నరం స్పాట్ లో కట్ అయిపోయింది. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఆ అమ్మాయి మెడ నుంచి బాడీ మొత్తం పారాలిసిస్. పని చేయలేదు, ఆమె హ్యాండ్ ఓవర్ లో లేదు బాడీ. ఇక్కడ చూడండి, మీరు అర్థం చేసుకోండి ఈ స్టోరీ. ఆమె హ్యాండ్ ఓవర్ లో లేదు. సో ఆమె ఆల్రెడీ మంచి పేరు ప్రఖ్యాతలు పొందింది అంత చిన్న ఏజ్ లో. ఈ రోజు ఆమె చేతులు ఆమె లేపలేదు, ఆమె పని ఆమె చేసుకోలేదు. ఓకేనా? సో ఆమెకి ఏమైంది, వాళ్ళ ఫాదర్ మోటివేషన్ బాగా. సో ఆమె కొన్ని సంవత్సరాల వరకు బెడ్రూమ్ లోనే పరిమితమైంది, బయటికి రావట్లేదు. ఆమె బయటికి వచ్చిందంటే జనాల నుంచి ఎట్లా ఉంటాయి తూటాలు, కామెంట్స్ చేసేవాళ్ళు, నువ్వు ఏం చేయగలుగుతావు, ఇప్పుడు నువ్వు ఆడలేవు, నువ్వు చేయరు, వీలు చేయరు అని చెప్పేసి. కొన్ని సంవత్సరాల వరకు ఆమె వీల్ చేయకే పరిమితమైన అమ్మాయి. ఓకేనా? సో ఆ టైంలో ఏం జరిగిందంటే వాళ్ళ నాన్న వచ్చి మోటివేట్ చేస్తుండే, లేదు నాన్న ప్రీతి, నువ్వు మంచి గేమ్స్ ఆడేదాన్ని, నీలో టాలెంట్ ఉంది, సో కొంచెం ఆలోచించు, ఏదైనా దారి దొరుకుతుందేమో నీకు అని చెప్పేసి వాళ్ళ నాన్న మోటివేట్ చేసే టైంలో వాళ్ళ నాన్నకి ఏమని చెప్పిందంటే, నువ్వు పిచ్చోడు నాన్న, నా చేతులు నేనే లేపలేకపోతున్నా, అసలు నా బాడీలో ఏం జరుగుతుందో నాకేం అర్థమైతలేదు, ఈ పనులన్నీ నేనేదో చేయగలుగుతా, ఇంకా లేదు నేను సచ్చేంత వరకు ఈ వీల్ చేతి పరిమితం, నా వల్ల కాదు నాన్న, నేను ఏం చేయలేను అని చెప్పింది. అలా చెప్పి వాళ్ళ కంప్లీట్ గా డిసప్పాయింట్ అయిపోయింది. ఇక అమ్మాయి ఆలోచన అనేది స్టాప్ అయిపోయింది అనమాట. ఇక నేనేం చేయలేను, నా బ్రతికింది. ఆ టైంలో ఏం జరిగిందంటే వాళ్ళ తండ్రి హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోవడం జరిగింది. వాళ్ళ తండ్రి ఆ టైంలో వాళ్ళ ఫ్యామిలీకి ఆర్థిక దిక్కు ఆయన అనమాట. ఆయన సంపాదిస్తేనే వాళ్ళ ఫ్యామిలీకి వచ్చేది. హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయాడు. ఈమె పెద్ద కూతురు. సో ఇంట్లో పరిస్థితి ఎట్లుంటది, సంపాదించే వ్యక్తి లేడు. సో ఈ అమ్మాయి ఏదో చేయాలి అని ఆలోచించే ప్రాసెస్ లో న్యూస్ పేపర్ చదివేదంట. న్యూస్ పేపర్ సో ఆ ప్రాసెస్ లో కేరళలో ఉంటారు వాళ్ళు. న్యూస్ పేపర్ ఒక రోజు వచ్చింది, సేమ్ ఈ అమ్మాయికి వచ్చిన సిచ్యువేషన్ ఇంకొక 2 లేడీస్ ఉండేనంట. ఆ 2 లేడీస్ కూడా ఇలాగే పెరాలసిస్, అంటే వాళ్ళకి నడుము నుంచి ఇట్లా పడిపోవడం అలా అయింది. ఈ అమ్మాయి మాత్రం కంప్లీట్ గా సో అలా పడిపోయింది. 2 అమ్మాయిల కూడా అదే పరిస్థితి. కానీ ఆ 2 అమ్మాయిల ఫాదర్ మదర్ ఏం చేసిరంటే ఆ 2ని విషం ఇచ్చి చంపేసిరంట. మిమ్మల్ని మేము సాధలేము జీవితాంతం, మీరు ఉంది దండగా, ఓకేనా అని చెప్పి ఆ 2ని పాయిజన్ ఇచ్చి చంపేసిరు. ఆ న్యూస్ ఈ ప్రీతి శ్రీనివాస్ చదివింది. చాలా కోపం వచ్చింది ఆ అమ్మాయికి. అసలు నేను చేసిన తప్పేంటి, అంతేనా కదా, నేను చేసిన మిస్టేక్ ఏంటి, దేవుడు ఇచ్చినట్టుగా జరిగిపోయిన ఆడుతూ పోయి కింద పడ్డాము, ఇలా చంపేయడం ఏంటి, జన్మనిచ్చింది వాళ్ళే, చంపేసింది వాళ్ళు, అసలు ఏంటి అని చెప్పేసి అమ్మాయి ఆలోచించే ప్రాసెస్ లో చూడండి మనిషి మైండ్ ఎంత పవర్ఫుల్ అనేది. ఆలోచించే ప్రాసెస్ లో ఈ అమ్మాయికి ఒక ఐడియా వచ్చింది, అంటే నాలాంటి వాళ్ళు ఎంతో మంది బాధపడుతున్నారు బయట, నాలాంటి వాళ్ళు ఎంతో మంది ఇబ్బందులు
పడుతున్నారు, ఎంతో మంది కష్టాలు పడుతున్నారు. ఇప్పుడు ఇద్దరు చనిపోయిన పేపర్కి వచ్చింది, ఇలా చనిపోయే వాళ్ళు ఇలాంటి వాళ్ళని చంపించడం బయటికి ఎంతో మంది ఉన్నారు. సో వీళ్ళందరికీ నేను ఒక మార్గాన్ని చూపించాలి అని ఆలోచించి ఆ అమ్మాయి ఇట్లా పెరాలసిస్ కానీ వికలాంగులు ఉంటారు కదా, ఇలాంటి వాళ్ళకి ఒక సంస్థను ఏర్పరిచిందంట. అంటే ఇప్పుడు అట్లాంటి పర్సన్స్ వచ్చి వాళ్ళ సంస్థలోకి వచ్చినప్పుడు జాయిన్ చేస్తారు కదా వాళ్ళని. ఇప్పుడు ఓల్డేజ్ హోమ్లు ఎట్లున్నాయి, తల్లిదండ్రులు తీసుకోపోయి ఓల్డేజ్ వేసేస్తున్నారు. సో అట్లా వాళ్ళ సంస్థలోకి వచ్చిన పర్సన్స్ ని మీరు ఏ పని చేయగలుగుతారు, మీరు ఏ అవయవాలు మీరు కదపగలుగుతారు, ఏం చేయగలుగుతారు. సో ప్రీతి శ్రీనివాస్ కూడా నోరు ఒకటే పనిచేస్తారు కాబట్టి నోటితో పెయింటింగ్స్ వేసేదంట. పెయింటింగ్స్ వేసి డబ్బులు సంపాదించేది. ఈ అమ్మాయిలు మీరు సంస్థలోకి వచ్చిన వాళ్ళకి కూడా మీరు హ్యాండ్స్ కలపగలరా, మీరు ఈ పని చేయండి, మీరు హ్యాండ్స్ కాలు కలపగలుగుతారా, మీరు ఈ వర్క్ చేయండి అని చెప్పి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి సంపాదించుకునే అవకాశాన్ని వాళ్ళకి కల్పించేదంట. అర్థమైంది కదా? చూడండి, ఒక మనిషి అంటే మన ఆలోచన, మనం పడిపోవడం మన ఆలోచనలోనే, మనం సక్సెస్ అవ్వడం కూడా మన ఆలోచనలోనే. ప్రీతి శ్రీనివాస్ కి కంప్లీట్ గా బాడీ పనిచేయట్లేదు, కానీ ఈ రోజు ఆమె చూడండి గవర్నమెంట్ గుర్తించింది. గోల్డ్ మెడలిస్ట్ అన్నమాట, చాలా అవార్డ్స్ వచ్చినాయి ఆమెకి. ఆ స్టేజ్ లో ఉండి కూడా గవర్నమెంట్ గుర్తించింది అంటే ఆమె ఆలోచన కూడా ఎంత పవర్ఫుల్ ఉంది. ఇక్కడ ప్రతి ఒక్కరికి సాధ్యం అవుతుంది. నేను చెయ్యలేను అని అనుకుంటే మనం ఏం చేయలేము. నేను ఎందుకు చేయలేను, గీత మేడం కూడా లేడీనే, నేను కూడా లేడీనే, నేను ఎందుకు చేయలేను. సో లేడీసే చేసినప్పుడు నేను ఎందుకు చేయలేను, జెంట్స్ అనుకోవాలి. లేడీసే చేస్తున్నప్పుడు నేను ఎందుకు చేయలేను, ఖచ్చితంగా చేస్తాను. మన మీద మనకి కాన్ఫిడెన్స్ ఉండాలి, ఓకేనా? ఆ కాన్ఫిడెన్సే 1000 ఏనుగుల బలాన్ని మనకి ఇస్తుంది. ఆ కాన్ఫిడెన్సే మనకి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. సెల్ఫ్ టాక్ చేయండి మీరు అద్దం ముందు నిల్చొని. మీకు ఏం కావాలి, సెల్ఫ్ టాక్ చాలా పవర్ఫుల్ వెపన్ అండి మన సక్సెస్ కి. సెల్ఫ్ టాక్ అద్దం ముందు నిల్చొని మాట్లాడండి. మీ బెడ్రూమ్ లోకి వెళ్ళి డోర్ వేసుకోండి, ఎవరైనా చూస్తే నవ్వుతారని అనిపిస్తే డోర్ వేసుకోండి, కానీ మీతో మీరు మాట్లాడుకోండి. మీకు ఏం కావాలి, మీరు ఏం చేస్తున్నారు, ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు. సో వెస్టీజ్ అంటే ఏంటి, ఈ వెస్టీజ్ లో నిజంగా ఇంతమంది సక్సెస్ అయ్యారు. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, నేను ఏం చేస్తలేను. ఒక్కసారి మనల్ని మనం చెక్ చేసుకుంటే మాత్రం చాలా అద్భుతాలు మనం సృష్టించవచ్చు, ఓకేనా? సో నేను ఈ బిజినెస్ లోకి వచ్చినప్పుడు నా ఇన్కమ్ 148 రూపాయలు. ఫస్ట్ ఇన్కమ్ ఎంత మందికి 500 దాటిందినా? ఫస్ట్ ఇన్కమ్ ఆ మేడంకి 500 దాటింది. నాది 148 రూపాయలు. మా సార్ ఎట్లా నవ్విందంటే అట్లా నవ్వింది ఆ ఇన్కమ్ చూసి. 148 రూపాయలు క్యాష్ బ్యాక్ వచ్చింది. నాకేమనిపించింది అంటే ఏ ఫోన్ పే ఇవ్వలేమో కంప్లీట్గా, గూగుల్ పే ఇయ్యలేదు, కిరాణా షాప్ వాళ్ళు ఇయ్యలేదు, మరి నా వెస్టీజ్ ఇచ్చింది. ఇంత చిన్న అమౌంటే వెస్టీజ్ నా అకౌంట్ వేసిందంటే ఖచ్చితంగా జెన్యూన్ కంపెనీ అని నాకు అర్థమైంది. ఆ రోజు నుంచే నేను చేయడం స్టార్ట్ అయింది అన్నమాట. నా హైయెస్ట్ చెక్ నియర్లీ 3 లక్షలు, 3 lakhs. ఎగ్జాంపుల్ చూడండి, సింపుల్ హోమ్ మేకర్ ఒకప్పుడు ప్రెగ్నెంట్ తో ఉండే అలా చేస్తారా లేదా అని అనుకోలే మా అబ్బాయిస్ కూడా. అవకాశం ఇద్దాము, యూజ్ చేసుకుంటే సక్సెస్ అవుతుంది అని చెప్పి నాకు అవకాశం ఇచ్చిర్రు. ఈరోజు ఈ ఇన్కమ్ తో మీ ముందు నిలబడ్డా. నాకు సాధ్యమైందంటే మీకు అవుతుందా కాదా? ఖచ్చితంగా. ఒకసారి గట్టిగా క్లాస్ కొంతమంది నిద్రపోతుంది, అందుకే క్లాస్ పెట్టమన్నా, సౌండ్ కన్నా లేస్తారు కదా, ఓకేనా? ఇక్కడ ఒకటే నేను చెప్పేది, అందరికీ ఈక్వల్ ప్లాట్ఫామ్, ఓకేనా? నాకు 3 లక్షలు వస్తున్నాయని నేను కొమ్ములు పెట్టుకొని తిరగను, ఓకేనా? 5% వచ్చినా కానీ నేను స్టార్టింగ్ లో ఎట్లా ఉన్నానో ఇప్పటికీ అలాగే ఉంటాను 5%. ఎందుకంటే ఈ రోజు 5%, రేపు 3 lakhs ఇన్కమ్ వాళ్ళు తీసుకుంటారా, తీసుకోరా? ఖచ్చితంగా తీసుకుంటారు. సో అలా అని చెప్పి ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని నేర్పిస్తుంది వీటింటి. నేను అలాగే ఉంటాను ఖచ్చితంగా. సో అలాంటి గొప్ప కల్చర్ లో మనం ఉన్నాము. ప్రతి ఒక్కరు కూడా మ్యాసివ్ గా ప్రమోట్ చేయండి, కష్టపడాలి. కష్టపడితే ప్రతిఫలం వెస్టీజ్ లోనే ఉంది, బయట ఎక్కడ లేదు. మన కష్టానికి ప్రతిఫలం ఎక్కడ లేదు, బయట వెస్టీజ్ లో ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు చాలా మంది 100-200 కిలోమీటర్స్. నేను అసలు కరీంనగర్ ఎట్లా వచ్చినా తెలుసా? ఇన్స్టాగ్రామ్ లో ఒక మేడం, ఈ మేడం ఉన్నారు రవలి మేడం అని, ఇన్స్టాగ్రామ్ లో నా నెంబర్ తీసుకొని కాల్ చేసింది నాకు. ఒక్క ఆమె కోసం నేను 200
రేపు దుబాయ్ వెళ్తున్నాం. దుబాయ్ లో కూడా ప్రాస్పెక్టింగ్ చేస్తా, ఎందుకంటే వెస్టేజ్ ఉంది దుబాయ్ లో. చేస్తాను, దుబాయ్ లో కూడా ఉంది. మేము ట్రిప్పులు ఓన్లీ ట్రిప్పులే ఎంజాయ్ చేసి రాము. అక్కడ ఉన్న వాళ్ళు కూడా గీతాం అనమాట, వాళ్ళని కూడా జాయిన్ చేస్తాం ఖచ్చితంగా. ఓకేనా? సో దుబాయ్ వెళ్ళడానికి కూడా అదొక రీజన్ మాకైతే. ఏ రోజు కూడా నేను హైదరాబాద్ నల్గొండ, మాది నల్గొండ అనమాట, కాకులో కొండాల మా విలేజ్ మున్గోడు దగ్గర ఉంటది. సో నల్గొండ హైదరాబాద్ ఈ 2 జిల్లాలు తప్ప ఇంకో జిల్లా ఏదైనా నేను మోహన్ నాది. ఎక్కడ కూడా పోలే, నేను ఏ పుణ్యక్షేత్రాలు తిరగలేదు, ఎందుకంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. బయట ఎక్కడ కూడా మేము పోలేదు. మాకు అసలు ట్రిప్స్ అంటే ఏదో తెలియదు. మ్యారేజ్ కి ముందు ట్రిప్స్ అంటే ఎందుకు ఇంత కష్టపడి, ఇంత అంటే సంవత్సరం మొత్తం కష్టపడి సంపాదిస్తారు, ఆ సంపాదించినంత మళ్ళీ ట్రిప్పులలో తగలేస్తారు. ఎందుకు పోతారో ఏమో నేను అనుకుంటుండే నిజంగా. కానీ నాకు ఈ బిజినెస్ లోకి వచ్చినాక ఫస్ట్ ట్రిప్ గోవా ట్రిప్ అండి. గోవాకి వెళ్ళినాక నేను మా అమ్మాయిని తలుచుకోలేని రోజే లేదు. ఎందుకంటే ఎప్పుడో కాలేజ్ డేస్ లో ఎంజాయ్ చేసే ఎంజాయ్మెంట్ అంతా ఫెస్టివల్కి వచ్చినాక ఎంజాయ్ చేసినాం మేమైతే. గోవా ట్రిప్ లోకి వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేస్తూ వీడియోలు రీల్స్ తీసుకుంటూ చాలా హ్యాపీ అనిపించింది. తర్వాత థాయిలాండ్ ట్రిప్ వచ్చింది, థాయిలాండ్ వెళ్ళినాం. ఫస్ట్ టైం నేను ఫ్లైట్ ఎక్కిన అనమాట. నేను అనుకునేదాన్ని ఫ్లైట్ వెళ్తే సౌండ్ వస్తే ఎత్తుకుంటూ బయటకు వెళ్ళి చూసేదాన్ని, బాయ్ బాయ్ అని చెప్పేదాన్ని. ఓకేనా? బస్ లో అయితే మనం విండో ఓపెన్ చేసి అన్ని పడేస్తా ఉంటాం కదా, ఫ్లైట్ లో కూడా అట్లా పడేస్తారేమో అనుకునేదాన్ని. అంత అమాయకత్వం ఉంటుండే నేను. సో అలా ఉండేదాన్ని. థాయిలాండ్ వెళ్ళినాము. ఓకేనా? ఫ్లైట్ లో నేను ఒక్కదానే కాదు, మా సార్ని తీసుకొని పోయినా. 90% మారింది థాయిలాండ్ పోయినప్పుడు మా ఆయన. 90%. మా డీసీబీ రికగ్నేషన్ లో లాస్ట్ ఇయర్ ఎఫ్ఆర్ఈలో 100% మారిపోయింది. 100% ఆయన నుంచి సపోర్ట్ వచ్చింది. ఓకేనా? సో సపోర్ట్ రావాలి, మీ సోల్మేట్ దగ్గర నుంచి సపోర్ట్ రావాలంటే మీరు సక్సెస్ అయి చూపియండి. ఇది ఒక్కడే మీ దగ్గర ఉన్న మంత్రం. ఏ చెట్టు మంత్రులు పనిచేయవు, ఏమి పనిచేయవు, ఏ మంత్రాలు పనిచేయవు. ఓకేనా? సక్సెస్ అనే మంత్రం మీ దగ్గర ఉందంటే మీ సార్ వచ్చేస్తారు, ఇక మీ మేడం వచ్చేస్తారు. చాలా మంది సింగర్స్ గా చేస్తారు బిజినెస్ అనేది. సింగర్ గా చేయకండి. మీ సార్ వాళ్ళతోటి లేదా మీ మేడం వాళ్ళతోటి ఇద్దరు కలిపి చేస్తే ఈ రోజు మన ముందున్న గ్రేట్ లీడర్స్ మధు సార్, భరత్ సార్. సో మేడం వాళ్ళు కూడా కపుల్స్ వచ్చి కూర్చున్నారు. వాళ్ళ షార్ట్ పీరియడ్ ఇంత సక్సెస్ తీసుకున్నారంటే కారణం కపుల్స్ బిజినెస్. వాళ్ళు కపుల్స్ గా చేస్తున్నారు, ఎక్కడికి వెళ్ళినా కపుల్స్ గా వెళ్తారు. సో ఇదే నాకు 5 ఏళ్ళు ఎందుకు పట్టింది నేను ఈ స్టేజ్కి రావడానికంటే నేను సింగల్ గా చేసిన. అందుకే నేను చేసిన పొరపాటు మీరు చేయకండి. మా సార్ రాండే, ఆయన వినండి అని కొద్ది రోజులు వదిలేసిన, ఆయన వినండి అని. కానీ ఇప్పుడు వస్తున్నాడు. ఆయన వచ్చినాక మా బిజినెస్ అనేది మొమెంటం స్టార్ట్ అయింది. 1 lakh, 2 lakh, 3 lakh మనకి ఇట్లా ఇన్కమ్ అనేది ఇంక్రీజ్ అవుతూనే ఉంది. సో టీము నేను ఒక్కదానే సక్సెస్ కావడం కాదు, మన ఆర్గనైజేషన్ లో కార్ల నెంబర్ కూడా నాకు తెలియదండి. చాలా కార్లు వచ్చినాయి, నేను కౌంట్ చేయలే ఎప్పుడు. చాలా కార్లు వచ్చినాయి, లక్షల్లో ఇన్కమ్ తీసుకునే లీడర్స్ ఉన్నారు. సో నేనైతే చాలా సెల్ఫ్ గా సాటిస్ఫై అవుతా. ఎందుకంటే చాలా మందికి మనము సప్లిమెంట్స్ ప్రమోట్ చేస్తాం. నేట తరబడి వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకొని ఎక్కడెక్కడో తిరిగి ఎంతో ఇబ్బంది పడ్డలు కూడా అక్కడ ఆ ప్రాబ్లం క్యూర్ కానోళ్ళు మన సప్లిమెంట్స్ తో క్యూర్ అయితే వాళ్ళ కళ్ళలో మనం దేవుళ్ళ కనిపిస్తాం. దేవుళ్ళు నిజంగా నా ప్రాబ్లం తీరడానికి దేవుడు పంపించిన బిడ్డ నిన్ను నన్ను ఎంతమంది బ్లెస్ చేసిరో అట్లా. అలాంటి బ్లెస్సింగ్స్ వస్తాయా బయట ఎక్కడన్నా? ఎక్కడ రావు. ఫుల్ సాటిస్ఫై, డబ్బులు వస్తున్నాయి, ఏమంటారు దానికి తెలుగులో సాటిస్ఫాక్షన్ ఉంది, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంది, డబ్బులు వస్తున్నాయి, ఎంజాయ్ చేస్తున్నాం, మనం ఎవరిని మోసం చేస్తలేము. అండ్ ఇంతకు ముందు మీటింగ్ హాల్కి వచ్చినాక లీడర్స్ అందరూ వచ్చి ఫోటోస్ దిగుతుంటే ఇంకా హ్యాపీ. అలాంటి గుర్తింపు ఎంతమంది కావాలి కదా? గుర్తింపు కావాలా లేదా? సో మీ దగ్గరికి ఒకప్పుడు మేము మా ఫ్రెండ్స్ కానీ ఇంకా వేరే రాష్ట్రం నుంచి పారిస్ వాళ్ళందరూ వస్తే ఫోన్ పట్టుకుని మేము అట్లా పోయేది, సార్ ఒక సెల్ఫీ, సార్ ఒక సెల్ఫీ అని చెప్పి. ఓకేనా? మేము డ్రీమ్ చేసినాం అట్లా. సో ఇలాంటి స్టేజ్ మాకు రావాలి అని ప్రతిదీ కూడా మా డ్రీమ్స్ అన్ని కూడా దేవుడు వినిపిస్తున్నాయి. వెస్టీజ్ అనే ప్లాట్ఫామ్ త్రూగా నెరవేరుతున్నాయి. ఇక్కడ కరీంనగర్ లో ఫిల్మీ భవన్ పైన కళాసు దేవతలు ఉంటారు. ఓకేనా? మీరు మనస్ఫూర్తిగా ఏది కోరుకొని బయటికి వెళ్తారో అది 100% జరుగుతుంది.
కాకపోయిందా అంటే కూడా అవుతుంది, ఖచ్చితంగా నాతో అవుతుంది, నేను ఫ్యాన్ తెచ్చి ఈ హాల్ ముందు పెడతా అనుకున్నా అవుతుంది. అనుకునేది మాత్రం బాధ్యత మీదే. ఏం అనుకుంటారు నేను చెయ్యగలను సక్సెస్ అవుతాను అనుకుంటే ఖచ్చితంగా అవుతుంది. మిమ్మల్ని ఆపేది మీరే, మిమ్మల్ని పైకి తెచ్చేది మీరే. ఓకేనా? వాళ్ళ వల్ల నేను సక్సెస్ అవుతలేను, వీళ్ళ వల్ల అవుతలేను, ఏం లేదు. మీ ఆలోచనలోనే ఉంది మీ సక్సెస్. రీచ్ చేయండి గట్టిగా, సిస్టమ్ ఫాలో అవ్వండి, మార్నింగ్ జూమ్ మీటింగ్స్ అటెండ్ అవ్వండి, ఎవరు కూడా మిస్ అవ్వద్దు, ఫిజికల్ మీటింగ్స్ కి మిస్ అవ్వద్దు. ఈ వారం నేను ఒక్కదాన్ని వచ్చిన, నెక్స్ట్ వీక్ నా చేతిలో ఇంకొక పర్సన్ పట్టుకొని వస్తా. ఇలా గట్టిగా పట్టండి. కంప్లీట్ గా వెస్టేజ్ అనేది నెంబర్ గేమ్ బిజినెస్, నంబర్ గేమ్. ఈ రోజు నేను ఒక్కదాన్ని పోయినా, నెక్స్ట్ వీక్ మేమిద్దరం, ఆ తర్వాత వీక్ ఇద్దరు కాస్త నలుగురు, ఆ తర్వాత వీక్ నలుగురు కాస్త 8 మంది. ఇలా మల్టిప్లికేషన్ చేస్తూ వెళ్ళండి. ఖచ్చితంగా 1 year లో చాలా సక్సెస్ ని మీరు చూస్తారు. 1 lakh ఇన్కమ్ 100% వస్తారు. గట్టిగా ట్రీట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. నాకైతే అవకాశం లేదు, మరి ఆపేనా కోరుకుంటుందా? ఇంకేం మాట్లాడను. పాపం చాలా మంది ఊర్లో నుంచి దూరం నుంచి వచ్చినట్టున్నారు. ఇక నేను చెప్పేది ఒకటే, ఇంతసేపు గొంతు దించుకొని చెప్పేది మీకోసమే. మీరు సక్సెస్ అవ్వండి. మనం ఎక్కడ కూడా బిజినెస్ కాకుండా బయట ఎక్కడ చేసినా కూడా మనకు సక్సెస్ అనేది లేదు. రైట్ ప్లాట్ఫామ్ లో మీరున్నారు. ఎవరైతే మీకు ఇన్వైట్ చేసిరో, మీ సక్సెస్ ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళ చేతులు గట్టిగా పట్టుకోండి, వాళ్ళని బ్లైండ్ గా నమ్మండి. పక్కోళ్ళని నమ్మితే మనల్ని మోసం చేస్తారు. అది బయట, వెస్టీజ్ లో కాదు. వెస్టీజ్ లో మీ అప్లైలో ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేస్తారు, ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేస్తారు 100%. మీరు సక్సెస్ అయితే మీ అప్లై చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో మీకు ఎవరు కూడా అక్కడ మోసం చేసే సీన్ అయితే లేదు. మీ అప్లైని మీరు నమ్మితేనే మీ ఇంటికి కార్ వస్తుంది, మీ ఇంటికి 1 lakh ఇన్కమ్ వస్తుంది. ఓకేనా? ఈ రోజు మీటింగ్ ఎలా ఉంది? నిజంగా నమ్మకం వచ్చిందా? ఈ మీటింగ్ కి 100 రెట్లు ఉంటది. ఇంకొక మీటింగ్ వస్తారా? 100 రెట్లు కావాలా? మేడం మేము ఇక్కడ నుంచి దూరం నుంచి వచ్చిరా గోదావరి కని, మంచిర్యాల, బెల్లంపల్లి, ఇలా దూరం దూరం నుంచి వచ్చింది కదా మేడం. ఇంత దూరం నుంచి వచ్చినాము, మళ్ళా ఇంకో మీటింగ్ అంటున్నాం అని చెప్పేసి మీకు అనిపిస్తుండొచ్చు. ఇక్కడ మన ఇంట్లో దేవుడి ఫోటోలు ఉంటాయి కదా, దేవుడి ఫోటోలు ఉంటాయా? మీ ఇంట్లో ఉన్నాయా? మా ఇంట్లో కూడా ఉన్నాయి. మేము ఇంట్లో పూజ చేస్తాం. ఓకేనా? సో మేము ఇంట్లో పూజ చేస్తాం. అయినా కూడా సంవత్సరానికి ఒకసారి తిరుపతి దాకా పోతాం, షిరిడి దాకా పోతాం. ఎందుకు పోతాం? మన అదే షిరిడి, అదే సాయిబాబా మన ఇంట్లో ఫోటో ఉంది, అదే ఏడుకొండ స్వామి ఫోటో మన ఇంట్లో ఉంది. మన అంత దూరం పోవాల్సిన అవసరం ఏముంది? డబ్బులు ఖర్చు పెట్టుకొని టైం పోక, అంతేనా? మరి ఎందుకు పోతాం మనం అంత దూరం అంటే, అక్కడ ఉన్న పాజిటివ్ ఎనర్జీ ఆ సంవత్సరం మొత్తం ఆ ఎనర్జీతో మనం గట్టిగా పనిచేస్తామని చెప్పి, ఆ నమ్మకం కోసమని, ఆ ధైర్యం కోసమని అంత దూరం పోతాం ఆ దేవుని చూడండి. అక్కడ ఉన్న పాజిటివ్ ఎనర్జీ మనలోకి వచ్చేస్తుంది. ఓకేనా? మీరు ఇక్కడికి వచ్చిండ్రు, ఇదేంటంటే మీ ఇంట్లో ఉన్న గుడి, మీ ఇంట్లో ఉన్న దేవుడి రూమ్ అన్నమాట. ఇది అంత చిన్న రూమ్ ఇది. ఓకేనా? తిరుపతి లాంటి గొప్ప మహాయజ్ఞం జరగబోతుంది హైదరాబాద్ లో మార్చ్ 7, 8, 9. మార్చ్ 7, 8, 9 మూడు డేట్లలో మన శంషాబాద్ లో జరగబోతుంది మహాయజ్ఞం. అది మహాయజ్ఞం అని చెప్తా ఖచ్చితంగా. అక్కడికి కనుక మీరు వచ్చిర్రు అంటే ఏడుకొండ స్వామి మీరు డైరెక్ట్ చూస్తారు. నిజంగా మేము అక్కడికి వచ్చినాకనే మేము ఇంకా గట్టిగా మాట్లాం. ఇంకా వెస్టీజ్ అంటే ఇంకా ఏమదిగా వెస్టీజ్ ఎవరన్నా తక్కువ మాట్లాడినా, ఎవరైనా చిన్నగా మాట్లాడినా గంట సేపు క్లాస్ ఇస్తారన్న. అంత స్ట్రాంగ్ గా మేము అయినాము అంటే కారణము ఆ మీటింగ్ మేము అటెండ్ అయినాము. ఫ్యామిలీ రీయూనియన్ 2025 మార్చ్ 7, 8, 9 ఈ 3 డేట్లు మీ మైండ్ లో ఫిక్స్ చేసుకోండి. ఈ రోజు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క లీడర్ కూడా మీ జీవితం మారాలి. ఇలాంటి ఇప్పుడు ఒకసారి రియాలిటీ, ఒక
ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఒక్కసారి మీరు మనసులో అనుకోండి. ఒక 10 ప్రాబ్లంలు, ఒక నిమిషం టైం ఇస్తా. 10 ప్రాబ్లమ్స్ మనసులో అనుకోండి. కక్కడక్కడక్క మిమ్మల్ని బాధ పెట్టేది, అవి తలుచుకుంటే ఏడుపు వస్తుంది. అలాంటి ప్రాబ్లమ్స్ ఒక 10 ప్రాబ్లమ్స్ అనుకోండి. నేను సైలెంట్ ఉంటా. అనుకున్నారా? అనుకున్నారా? 10 ప్రాబ్లమ్స్ ఓకేనా? మనసులో ఉన్నాయి. సో బుక్ పెన్ లేదు కాబట్టి మనసులో అనుకుంటానా, లేకపోతే బుక్ పెన్ లో రాసుకుంటే ఇంకా బెటర్. ఆ 10 ప్రాబ్లంలు ఒక్కొక్కటి లైన్ గా మనం చెప్పండి, అంటే అనుకోండి మీకు మీరే. ఫస్ట్ ప్రాబ్లం కి సొల్యూషన్ ఏంటి? ఏంటి మేడం? మనీ. ఫస్ట్ ప్రాబ్లం సొల్యూషన్, సెకండ్ ప్రాబ్లం కి, థర్డ్ ప్రాబ్లం కి, అంతేనా? మరి ప్రాబ్లం కి సొల్యూషన్ తెలిసినాక మనం ఏం టెన్షన్ పడాలి? ప్రాబ్లమ్స్ తెలుసు, దాని సొల్యూషన్ తెలుసు. ఇప్పుడు ఎగ్జామ్ లో మన టీచర్ హోంవర్క్ ఏమంటారు, ఎగ్జామ్ పెడతారు, దానికి ఆన్సర్ షీట్ కూడా ఇచ్చింది మనకి. ఇంకా రాయడానికి మనకి ఏం బాధ కదా, అంతే కదా? అన్ని ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ డబ్బే. ఆ డబ్బు ఒకటి మన జీవితంలో ఉంటే ప్రాబ్లం అనే మాట లైఫ్ లో ఉండదు, మన లైఫ్ ఉండదు, పక్కా చెప్తున్నా. సో మీరు డబ్బు సంపాదించే మార్గాన్ని తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం మీరు ఆ మీటింగ్ లో కూర్చోండి. మీ జీవితం మారాలి అనుకుంటే మాత్రం ఆ మీటింగ్ లో కూర్చోండి. ఓకేనా? మీ చుట్టాలు ఎవరు రెస్పెక్ట్ ఇస్తలేరా, మీరు ఆ మీటింగ్ లో కూర్చొని మీ చుట్టాలంతా మీ చుట్టే తిరుగుతారు. 100% ట్రూ అది. సో ప్రతి దానికి డబ్బే మూల మార్గము. ఓకేనా? సో ఆ డబ్బు సంపాదించే మార్గము, ఆ టిప్స్ అనేవి మనం అక్కడ నేర్చుకుంటాం ఆ మీటింగ్ లో. ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు, ప్రతి ఒక్కరు రండి. ఓకేనా? ఎవరు కూడా మిస్ అవ్వకండి. మీరే కాదు, నా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ చెప్తా. మా నాన్న నేను ఎక్స్ కంపెనీలో ఉన్నప్పుడు నేను ఎంత కష్టపడా, నాకు మా డాడీ కూడా వస్తుండే డెమోలకి, ఆయన కూడా చేస్తుండే. కానీ ఆయనకి ఇన్కమ్ నాకైనా 1500 నా ఇన్కమ్, నాకు హైయెస్ట్ దాంట్లో. మా డాడీ కూడా ఇన్కమ్ రాకపోతుండే. కానీ అక్కడ చెప్పేవి ఏంటంటే స్టేజ్ కి మాకు 50,000 వస్తాయి, మాకు 1,00,000 వస్తాయి అని చెప్తుంటే మా డాడీ ఏమనుకుంటుండే తెలుసా, నా బిడ్డకి ఎన్ని వస్తున్నాయో ఏమో, నాకు ₹1 ఇస్తలే, నాకు చెప్తలేదు, రాసుకుంటుంది, అన్ని బ్యాంక్ వేసుకుంటుంది అని మా డాడీ మా మమ్మీ. అదే నాకు వస్తలేవు డాడీ అంటే కూడా నాకు నమ్మకపోతుండే. కానీ స్టేజ్ కి మాత్రం మస్తు మస్తు మాటలు మాట్లాడేవాడు. ఎత్తాను. కానీ ఇక్కడ చూడండి, మా డాడీ అక్కడ అది చూసి ఇంకా ఈ కంపెనీలో కూడా డబ్బులు రావాలి, నేను ప్రోడక్ట్స్ డెమో కూడా డాడీ మీకు రైతు బాగా పర్చేస్తులు ఉన్నారు కదా, ఈ డెమో మంచిగా ఉంది, ప్రోడక్ట్స్ బాగున్నాయి, తక్కువ రేట్ ఉన్నాయి, మీరు షేర్ చేయగలుగుతారు అని చెప్తే కూడా మా డాడీ నమ్మలేదు. ఎప్పుడు మా డాడీ నమ్మిండంటే నేను కార్ తీసుకున్నప్పుడు నమ్మిండు. అమ్మ కార్ తీసుకుంది, దాంట్లో ఉండ తీసుకుంది, అమ్మ నాకు డబ్బులు నిజంగానే వస్తున్నాయి. సో నేను కూడా స్టార్ట్ అయ్యాను. మా నాన్నకి 70,000 వస్తాయి నెలకి. మా చిన్న చెల్లె, మేము ముగ్గురు పక్క చెల్లెలేము. మా రెండో చెల్లె కొంచెం మాకు సపోర్ట్ లేక రావట్లేదు అనమాట. సో ఎవరి ప్రాబ్లమ్స్ అలాంటి ఉంటాయి కదా, సో అలా రావట్లేదు. మూడో చెల్లె కూడా సేమ్ నన్ను అట్లనే అనుమానించింది. అమ్మో ఆ కంపెనీ అన్నావు, అక్కడ కూడా మస్తు కష్టపడ్డావు, నాకు డబ్బులు రాలే, నేను ఇది కూడా ఏం చేయనమ్మా, నువ్వు చేసుకో అని చెప్పేసింది. కార్ ఎప్పుడైతే తీసుకున్నానో ఇంకా 1 lakh ఇన్కమ్ వచ్చినాక మా చిన్న చెల్లె కలిగింది. ఈ రోజు చెల్లె ఇన్కమ్ 1,00,000. మా చిన్న చెల్లె ఇన్కమ్, మా నాన్న ఇన్కమ్ 70,000, నా ఇన్కమ్ నియర్లీ 3 లక్షలు. సో నా ఫ్యామిలీ మొత్తం నేను ప్రొటెక్ట్ చేసుకుంటున్నా యాజ్ అ లేడీగా. మీకు ఛాన్స్ ఉందా? లేడీగా ఎట్టి కాకుండా బయట ఛాన్స్ ఉందా? మీ డబ్బులు మీ పిల్లలు ఏమంటారు, మీ అమ్మ నాన్నకి ఇచ్చినా, మీ చెల్లెలకి ఇచ్చినా, మీ సార్ వాళ్ళు ఊరుకుంటారా? మా సార్ కూడా ఊరుకపోతుండే కదా. అందుకే ఈ బిజినెస్ లోకి వచ్చినా సంపాదించుకునే అవకాశం వాళ్ళకి చూపించినా వాళ్ళు సంపాదించుకుంటారు. ఇక్కడ మనం సక్సెస్ అవ్వాలంటే ఖచ్చితంగా ఆ మీటింగ్ కి రావాలి, అక్కడ నాలెడ్జ్ తీసుకోండి, సక్సెస్ అవ్వండి. ఎవరు కూడా మిస్ అవ్వద్దు. ఒక చిన్న స్లోగన్ చెప్తాము. ఈరోజు రిపబ్లిక్ డే కదా, ఓకేనా? నేనైతే చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. ఎందుకు అంటే ఇండియాకి నా వంతు ఉడత భక్తి లాగా సాయం చేస్తున్నా. ఇండియా డెవలప్మెంట్ కోసం నేను చేసే బిజినెస్ లో ఎంతో కొంత నేను నా ఇండియాకి ఇస్తున్నా. ఓకేనా? సో అందుకని ఒక మంచి స్లోగన్ ఇచ్చింది అనమాట మన కంపెనీ, గర్ల్స్ సే బోలో హమ్ హై వెస్టేజ్. అందామా? గర్వంగా నేనైతే అంతా ఖచ్చితంగా. గర్ల్స్ సే బోలో గట్టిగా
गर्ल से बोलो రాలే సింక్ అయితే మేడం మీరు ఏది అనమంటున్నారో చెప్పండి, ఇది క్లారిటీ లేదు మరి. गर्ल से बोलो అని నేనంట. हम है वेस्टीज అంటే నేను వెస్టీజియన్. ఓకేనా? हम है